అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి కథలు. ఆ కథలు అంటే అర్థం ఏమిటి? కథలు అనేటువంటి దానికన్నా ఇతిహాసము అంటే అర్థం ఏమిటి? అది చూడబడింది, అనుభవింపబడింది, ఆ అనుభవించి చూసినటువంటి వాళ్ళచే చెప్పబడింది. దట్ ఈస్ ఇతిహాసం. అటువంటి ఇతిహాసము ఈ దేవీ భాగవతం. ఎలా చూడబడింది, ఎలా చెప్పబడింది, ఎలా చెప్పిన దాన్ని ఎవరు రికార్డ్ చేశారు, ఇవన్నీ మహర్షులు, ఋషులు ఎవరైతే మనకు అందించారో వాళ్ళ అనుగ్రహంతో మనకి ఇవ్వబడింది కనుక వాళ్ళు దర్శించి ఇచ్చేవాళ్లే మహర్షులు. మహర్షులందరూ చేసే పని ఏమిటి? వాళ్ళు చేసేటువంటి తపస్సుల ద్వారా ఆ తల్లి యొక్క నిర్గుణ స్వరూపానికి ఒక సాకారతత్వాన్ని ఆపాదించుకుని ఆ సాకార రూపం వాళ్ళకి కనపడేంత దాకా తపస్సు చేసి ఆ తపస్సు ద్వారా రూపాన్ని మనందరికీ అవగతం చేయబడేటువంటి ఆ రూపం ద్వారా వాళ్ళు తెలుసుకున్నటువంటి ఆ రూప లావణ్యాన్నో గుణస్వరూపాన్నో దాంతోపాటు తత్వరహస్యాన్నో వాటికి మాటలు అందించి, అంటే ఆ రూపంతోనూ గుణంతోనూ దాంతోపాటు ఉండేటువంటి అమ్మవారి యొక్క అసలైనటువంటి తత్వరహస్యంతోనూ మాటల పేరిక నాదస్వరూపంగా ఉన్నటువంటి ఓంకారంలోంచి వచ్చేటువంటి ఆ ఓంకారం పలికేటువంటి విధానం దగ్గర నుంచి ఆ అమ్మవారిని మనసులో భావిస్తూ ఆ రూప గుణ సంపన్నమైనటువంటి స్వరూపాన్ని మనసులో నిక్షిప్తం చేసుకుని ఆ తల్లి రూపాన్ని ఈయన దగ్గర నుంచి పొద్దున మనం చెప్పుకున్నటువంటి విభాగం ఏదైతే అం నమః అనుకుంటూ ఒక విభాగం ఉందో ఆ విభాగాన్ని తదేక నిష్ఠతో చేయగా ఒక్కొక్క నామానికి ఎక్కడ శ్వాస ఆగుతుందో, ఎక్కడ శ్వాస మొదలవుతుందో, ఎంతసేపు ఒక నామం దగ్గర కుంభకం చేయగలిగాము అనేటువంటి ఈ 3 ప్రేరకాలని ఆధారంగా చేసుకుని ఆ ఆధారం చేసుకుంటూ చేసినటువంటి గ్రాఫికల్ స్టెన్సిల్. ఊపిరి గనక ఒక పెన్సిల్ని పెడితే ఎక్కడ మనం ఉచ్ఛ్వాసం ఎక్కువ తీసామో, ఎక్కడ నిశ్వాసం తక్కువ తీసామో, ఎక్కడ కుంభకం ఎక్కువగా ఉంచుకున్నామో లోపల అనేటువంటిది ఒక గ్రాఫ్ ఎలా తయారవుతుందో అలా మనసు అనేటువంటి భావనా రచనకు ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని దానికి ఒక పెన్సిల్ పెట్టేసి ఆ రూపాన్ని బ్రెయిన్లో శుభ్రంగా ఒక రూపాన్ని అందించేదాకా ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో అమ్మవారి నామాన్ని ఈ షట్చక్రాలతో సాధన చేసేటప్పటికీ ప్రతి నామానికి వెనకాల ఉన్నటువంటి రూపము తెలిసింది, రూపంతో పాటు ఉండేటువంటి గుణము అర్థమైంది, గుణంతో పాటు ఉండేటువంటి అమ్మ యొక్క లావణ్యము తెలుస్తూ వచ్చింది. ఈ 3ంటిని ఏకత్రయ విభాగంగా చేసుకుని దాని నుంచి నామాన్ని అవధరం చేసుకుని ఆ నామానికి అక్షరాలు దీర్ఘం ఉండాలా, హ్రస్వం ఉండాలా, దాంతో బీజాక్షరం ఉండాలా, పూర్ణం ఉండాలా, ఆ పూర్ణంతో పాటు ద్విత్వాక్షరం ఉండాలా, ద్విత్వాక్షరంతో పాటుగా ఇంకేదన్నా సంకేతాలు ఉండాలా, ఇవన్నీ ఏర్పాటు చేసుకుని ఈ నామాల వెనకాల సహస్రనామాలు, సహస్రనామాలతో పాటు అష్టోత్తర శతనామాలు, దాంతోపాటుగా అమ్మవారి యొక్క స్తోత్రాలు, కవచాలు, భుజంగ ప్రయాతాలు, దాంతోపాటుగా అమ్మవారి యొక్క ప్రాతస్మరణ స్తోత్రాలు, ఇన్ని స్తోత్రాలు ఒక్క అమ్మే కాదు, మొత్తం జగత్తులో మనం ఎంతమంది దేవీ దేవతలని నిరంతరం వారి యొక్క రూపాన్ని స్మరించుకుంటూ మన యొక్క కోరికల కోసం వారి యొక్క అనుష్ఠానాన్ని నిత్యము చేస్తున్నామో ఆ నిత్యానుష్ఠానంగా వచ్చినటువంటి ప్రతి స్తోత్రానికి వెనకాల ఇంత రీసెర్చ్, ఒక శాస్త్రవేత్త తనకున్నటువంటి ల్యాబొరేటరీలో ఎంత ఒక విషయాన్ని గురించినటువంటి పూర్తి దాన్ని ఏమంటారు స్క్రిప్ట్ని తయారు చేసి దాన్ని ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి దాన్ని అంతా రికార్డ్ చేసి ఎలాగైతే సబ్మిట్ చేస్తాడో దాన్ని ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేయడానికి, అలా మహర్షి అనేటువంటి వాడు తన ల్యాబ్, అదే గుహాయాం గేహేవా, అవునా కదా? ఆ గుహలో అది ఎక్కడుంది? లలితా సహస్రనామాలు చదివితే అమ్మ ఒక అద్భుతమైనటువంటి గుహ ఉంది తల్లి. ఆ గుహ ద్వారా స్వామి లోపలికి ప్రయాణం చేసి ఆ గుహలో ఊర్ధ్వముఖ చలనం చేసి అక్కడ ఉన్నటువంటి స్థానంలో గిరీశ స్థానంలో కూర్చున్నట్ట. ఆ గుహ ఏమిటంటే అమ్మ నీ నాభిస్థానం. ఆ నీ నాభిస్థానంలోంచి రహస్యమైనటువంటి గుహలోంచి లోపలికి వెళ్ళి ఉపరితలంలో ఎక్కడైతే ఈ వక్షస్థలం దగ్గర నుంచి కింద నూగారు ప్రాంతం అనేటువంటిది ఏర్పడి ఆ నూగారు ప్రాంతం కింద ఒక అద్భుతమైనటువంటి చెట్టుని పట్టుకోవడానికి ఒక కింద ఏమంటాం దాన్ని పునాది, ఒక పాదు చేస్తాం. ఒక చెట్టు నిలవాలి అంటే పాదు వెడల్పును బట్టి ఈ చెట్టుకి ఎంత నీళ్లు పోయాలి, అది ఎలా పోషింపబడుతుంది అనేటువంటి విధానం అర్థమవుతుంది. ఆ పాదే మనకు ఉన్నటువంటి అమ్మవారికి ఉన్నటువంటి నాభిస్థానం. ఆ నాభిస్థానంలో ఏ నూగారునైతే ఆలవాలని చేసుకుని మొత్తం వక్ష సంపద అంతా ఉండి ఆ వక్ష సంపద ద్వారా జగత్తంతా పోషింపబడుతుందో ఆ పోషణార్థం ఉన్నటువంటి జగత్తుకి తాను నిత్యము గిరీశ స్థానంలో ఉంటూ జపం చేస్తూ ఉంటాట, తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ప్రేరకం చేస్తూ ఉంటాట. కనుక ఆ గిరీశ స్థానానికి ఆయన వెళ్ళాలంటే అమ్మ నీ నాభిస్థానం కూడా లోపలికి వెళ్ళి ఆ నూగారు పట్టుకుని పైకి ప్రయాణం చేసి ఆ నూగారు నుంచి వక్షస్థల స్థానం దాకా వెళ్ళి ఆ హృదయ స్థానాన్ని చేరుకున్నాడు. అంటే 2వ వక్షస్థలం ఎడవం వైపు ఉన్నటువంటి వక్షస్థలం వైపుకి సరిగ్గా చేరుకుని అక్కడి నుంచి 5 అడుగులు ముందుకు వేశాట.
ఆ ముందుకు వేసినప్పుడు సరిగ్గా ఈ ప్రాంతానికి వెళ్ళాట. అంటే గుండెకి ఎదురుకుండా కూర్చుని నంది ఎలాగైతే గుండె అనుకుంటే, నంది గుండె అనుకుంటే, ఆ గుండె ఎదురుకుండా శివలింగ స్వరూపంగా తాను గిరీశ స్థానంలో ఉంటూ, ఆ గిరీశ స్థానంలో నంది తన్ని చూస్తున్నంతసేపు నంది చూస్తున్న దాన్నంతటిని కూడా నంది ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని జపం చేస్తూ ఉంటాడు. నంది ఆయన గురించినటువంటి తపస్సు చేస్తూ ఉంటాడు. నంది చేసేటువంటి తపస్సుకి తాను సాక్షిభూతగా ఉంటాడు. నంది ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని నేను లెక్క పెడుతూ ఉంటాట. ప్రతి మనిషిలోనూ ఆయన ఆ గిరీశ స్థానంలోనే ఉంటాడు. ఆ గిరీశ స్థానంలో ఉండి నిరంతరం ఆ గుండె చప్పుడిని లెక్క పెడతాడు. లెక్క అయిపోయి ఆయన జపం పూర్తయిపోయిందా వీడు పడిపోతాడు. గుండె ఎలా కొట్టుకుంటుందంటే ఇంత ఉంది లోపల. దాన్ని తత్వస్వరూపంగా తీసుకుంటే అమ్మ, నంది, శివలింగం 3 కలిపి. అది విడిగా ప్రాక్టికల్గా నువ్వు సైన్స్ అనుకుంటే గుండె కొట్టుకుంటూ ఉంటుందండి. దానికి ఏమన్నా అడ్డం వస్తే అది ఆగుతుందండి. అది ఊపిరి పీలిస్తే ఆగచ్చు, ఊపిరి పీల్చిన తర్వాత లోపలికి పీల్చుకుని వదిలిన తర్వాత అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు, ఎప్పుడన్నా రావచ్చు. దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఆ కార్డియాక్ అరెస్ట్ అవ్వడం ఏంటంటే దానికి ఆలంబనగా ఉన్నటువంటి దాన్ని ఒక్కసారిగా ఆధారం తీసేటప్పటికల్లా ఉన్నది ఉన్న చోట ఇట్లా పడిపోతుంది. ఆ పడిపోవడమే శరీరం పడిపోవడం, కార్డియాక్ అరెస్ట్ అవ్వడం. అరెస్ట్ ఎవరి వల్ల అవుతుందంటే ఆ గిరీశ స్థానంలో ఉన్నటువంటి పరమశివుడు ఇంకా చాలు ఈ జపం ఈ జన్మకి, నేను ఈ జపంతో నేను కైలాసానికి వెళ్తున్నా, నువ్వు నన్ను పట్టుకుని కైలాసం వచ్చేదాకా ఈ జపం మళ్ళీ మళ్ళీ ఇంకో జన్మలో ఇంకో జన్మలో ఇంకో జన్మలో పిల్లి జన్మలో కుక్క జన్మలో పశు జన్మలు అన్నింటిలోనూ పిపీలి కాది పర్యంతము నీ గుండె కొట్టుకున్నాళ్ళు నేను ఆ జపం చేస్తూనే ఉంటాను నీలో ఉండని ఎప్పుడు ఆ గుండె కొట్టుకునేలా చేస్తూ ఉంటాట. ఇప్పుడు ఆ గుండె కొట్టుకోవడం ఎవరి వల్ల అంటే గిరీశుడి వల్ల. ఎవరి గురించి తపస్సు చేస్తున్నాడు అంటే తల్లి కాలప్రమేయంగా తాను ఉంటూ తల్లి ప్రకృతిగా ఈ శరీరాన్ని ఇచ్చింది కనుక ఆ శరీరాన్ని ఆధారంగా చేసుకొని తన కాలాన్ని తానే గణించుకుంటూ కూర్చుంటాడట. ఆ గణనం అనేటువంటి దానిలో నిరంతరం ప్రతి మనిషిలోనూ ఒక ఆయుష్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేశాడు. ఆయుష్ని లెక్క పెడుతూ కూర్చుంటాడు. కానీ ఇప్పుడు మనం ఆయుష్ ఎవరి చేతుల్లో ఉంది? ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ హృదయ ఫలకంలో ఉన్నటువంటి అమ్మవారి ఆవిర్భావాన్ని కనుక మనం చేసుకోగలిగితే ఆవిర్భావంలో ఇప్పుడు ఏమవుతుంది? ఒకే పీఠం మీద పార్వతి పరమేశ్వరులు ఇద్దరు మణిద్వీపంలో మహాకామేశ్వరి కామేశ్వరులుగా కూర్చుంటే వాళ్ళు ఎదుర్కొంటే ఆ నందీశ్వరుడు ఉంటే ఆ నందీశ్వర స్థానాన్ని అంతటికీ సాక్షిభూతంగా మనం ఉంటే ఆ పీఠాన్ని ఎత్తుకుని గజం మీదైనా ఎక్కచ్చు, అశ్వం మీదైనా ఎక్కచ్చు, ఇంకో పీఠం మీదైనా ఎక్కచ్చు. వాళ్ళిద్దరితో పాటు ఇప్పుడు అమ్మవారితో పాటు ఇప్పుడు అయ్యవారితో పాటు ఎవరు ఉంటాం? మనం కూడా ఉంటాం. మనం కూడా వాళ్ళతో విహరించి రమించగలిగేటంత స్థితి మనకు వస్తే అది సంపూర్ణత్వం, అదే పూర్ణత్వం. ఆ పూర్ణత్వాన్ని సిద్ధింపజేసుకోవడమే జీవుడి యొక్క పరమార్థమైనటువంటి లక్ష్యం. ఆ పరమోత్కృష్టమైనటువంటి లక్ష్యం వైపుకు జీవుడు వెళ్ళాలి అంటే ఇవన్నీ కూడా ప్రేరకాలు అవుతూ ఉంటాయి. నువ్వు చేసే ప్రతి ఉచ్ఛ్వాసము నిశ్వాసము ఇదంతా కూడా అమ్మవారి లావణ్యం. ఆ రహస్యాలన్నీ చిన్న చిన్న నామాలుగా లలితా సహస్రనామాల్లో వసిన్యాది వాగ్దేవతలు చెప్పేటేశారు. అది పెడితే మనం అనుకుంటాము ఓహో ఇది అమ్మవారి యొక్క స్వరూప లావణ్యం అనుకుంటాం. అది స్వరూపం కాదు, అదంతా కూడా అమ్మవారి యొక్క కార్యాచరణ విశేషం. అది తెలుసుకుంటూ ఉంటే మనలో ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంటుంది. ఇవన్నీ యోగ రహస్యాలు. ఆ యోగ రహస్యాలను ఇంకా బాగా పట్టుకుంటే సంఖ్యాశాస్త్ర నియమాలు తెలుస్తాయి. ఆ సంఖ్యాశాస్త్ర నియమాల్ని బాగా తెలుసుకుంటే, ఎందుకంటే ఈ నాభి స్థానం నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్ని అడుగులు ఊర్ధ్వముఖ చలనం చేశాడో చెప్తుంది శాస్త్రం. ఆ ఎన్ని అడుగులు వేసాక ఎన్ని అడుగులు రైట్కి తిరిగాడో లెఫ్ట్కి తిరిగాడో చెప్తుంది. ఆ సంకేతాక్షరాల ద్వారా తాను చేసినటువంటి మంత్రం ఏ మంత్రము కూడా గిరీశ మంత్రాన్ని చెప్పగలిగేటువంటి శక్తి వైదిక ధర్మశాస్త్రానికి ఉంది. అంత వైదిక ధర్మశాస్త్రాన్ని ఔపోసన పట్టగలిగి దాంతో కూర్చుని స్వామి వేసేటువంటి ప్రతి అడుగుని లెక్క పెట్టగలిగేటువంటి సామర్థ్యం నీ తపస్సుతో నువ్వు సాధించగలిగితే ఇప్పుడు వాళ్ళు నిన్ను చూడడం కాదు, నువ్వు కూర్చుని వాళ్ళని చూస్తూ ఉంటావు. ఇవాళ స్వామి లేచాడు, అన్నం తిన్నాడు, పడుకున్నాడు, పడుకోవడంతో పాటు ఇన్ని అడుగులు వేశాడు, ఫలానా చోట ఉన్నాడు, ఇది చేశాడు అది చేశాడు, ఇంకా అయిపోయింది, నా ఆయుష్ దగ్గరికి వచ్చింది. అందుకని అంత శక్తి కలిగిన వాళ్ళు ఒకప్పుడు ఉండేవాళ్ళు. ఇంకా మరణం సంభవిస్తోంది అనుకున్నప్పుడు చక్కగా దర్భచాప కింద పడుకుని పరుచుకుని తులసి తీర్థం కూడా చక్కగా పాత్రలో తులసి తీర్థం వేసుకుని పక్కన పెట్టుకుని పళ్ళానికి మంచి చెడ్డలు చెప్పి అమ్మ ఇంకేం బాధపడుకు నేను వెళ్తున్నాను, ఇంకా ప్రాణోత్క్రమణ సమయం ఆసన్నమైంది, నువ్వు పెద్దగా ఏడవకి, ఇదంతా కూడా జీవులకి సహజమైనటువంటిది, ఇంకా పరమేశ్వరుడితో పాటు నేను కూడా కైలాసానికి వెళ్తాను, నువ్వు నెమ్మదిగా సమయం చూసుకుని నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి అక్కడ విహరిద్దామని చెప్పేసి వెళ్ళిపోయి హాయిగా ప్రశాంతంగా పడుకుని ప్రాణాలు వదిలేస్తాం. అంత శాస్త్రం ఉన్నటి వాళ్ళం ఇవాళ ఎప్పుడు ప్రాణం పోతుందో అర్థం కాకుండా ఉండేటువంటి దుష్ప్రభావాలలోనికి పడిపోతూ ఉన్నాం. అవునా కదా? కనుక ఇవన్నీ ఎవరి వల్ల అవుతాయి అంటే సాధన చేసేవాళ్ళ వల్ల అవుతాయి. ఎలా వస్తాయండి? వింటుంటే బాగుంటుంది కానీ తర్వాత మస్తిష్కంలో ఉండాలి, ఉన్నదాన్ని ప్రాక్టికల్గా తెచ్చుకునే ఆలోచన ఉండాలి. అసలు మీరు చెప్పింది తర్వాత ఈ విషయాలన్నీ అసలు అక్షరాలు గుర్తుండాలంటే నువ్వు అసలంటూ ఒక ప్రయత్నం చేయి. నువ్వు చేయగలిగింది ఏంటి? పొద్దున్నే లేచి కాసేపు కూర్చో, మెడిటేషన్ చేసే ప్రయత్నం చేయి. అన్నీ లోపలికి తీసుకునే భావన, అన్నీ వదిలేసే భావన, ఈ రెండు పనులు కొన్నాళ్ళ పాటు చేయి. తర్వాత జరిగే పని ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. నువ్వేం చేయక్కర్లే. అక్కడ ఎవరైనా సరే తాను నేర్చుకున్నటువంటి దాన్ని, దాన్ని అనుభవించిన దాన్ని చెప్పగలుగుతాడు కనుక ఆ అనుభవాన్ని స్వీకరించి మన అనుభవంలోకి విషయాన్ని తెచ్చుకోవాలి తప్ప వాళ్ళల్లా మనం చేయాలని ఎవరు ఆశించకూడదు.
ఇప్పుడు మనకన్నా ఓ సీనియర్ డాక్టర్ ఉన్నారు, పెద్ద ఆపరేషన్ చేశాడు, ఇలా చేశానయ్యా అలా చేశానయ్యా అంటాడు. అలా చేసే క్రమంలో ఆ పడుకున్నటువంటి పేషెంట్ రూపంలో వాడు అలా చేయగలగడానికి కావాల్సినటువంటి ప్రేరకం ఆ రక్త ప్రసరణలోనూ దేనిలోనూ ఉంది. మనం ఇంకో ప్రాక్టికల్గా ఇంకో ఆపరేషన్ చేస్తూ ఆ డాక్టర్ చేసినట్టు చేద్దాం అనుకుంటే ఈ డాక్టర్కి ఈ పేషెంట్కి ఆ పరిస్థితులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వీడికి ఇంకా ఎక్స్ట్రాగా ఏమన్నా సమస్యలు ఉండొచ్చు. ఎవరి అనుభవం ఎవరి ఆపరేషన్ ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చేదే తప్ప నిన్న ఇవాళ జరిగింది కనుక ఇవాళ కాకుండా రేపు జరిగే ఆపరేషన్ ఇలాగే జరుగుతుంది అనడానికి అవకాశం లేదు. కనుక ప్రతి మనిషి ఒక ఎనాటమీ దానిలో ఉపయోగించుకునేటువంటి ఒక విశేషమైనటువంటి పరిశీలన వస్తువు, ఒక మనం దీని మీద ప్రాక్టికల్స్ చేయొచ్చు అనుకుంటే ఎవరి ప్రాక్టికల్ వాళ్ళది ఒక విధానం ఉంది. ఆ విధానంలో నువ్వు ఎలా నడుస్తావు నడు. నేను అరుణాచలం నడిచేటప్పుడు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు నేను ఇలా చేస్తా, నాలా నువ్వు చేయాలని లేదు, నీకు నచ్చినట్లుగా నువ్వు చేయి. నేను ముందు స్వామిని చూసుకుంటా, స్వామిని చూసుకున్నాక దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తా. రాత్రిపూట చేస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది, నీకు మధ్యాహ్నం పూట చేస్తే బాగుంటుంది, ఇంకొకరికి తెల్లవారుజామున చేస్తే బాగుంటుంది. ఎవరి నడక వాడిదే, ఎవరి కాలి వాడిదే, ఎవరి గిరి ప్రదక్షిణ వాడిదే, నీలా అనుకోవడానికి అవకాశం లేదు. నేను అలా ఉంటేనే స్వామి నాకు ఎలా కనబడాలో అలా ఇస్తాడు. ఎంత మాత్రమున్నా ఎవరు దలచినా అంత మాత్రమే నీవు. అవునా కదా? అంతకు మించి కనబడడానికి అవకాశం లేదు. నా దర్శనం ఒకలాగా ఉంది, నీ దర్శనం ఇంకోలా ఉంది. ఎందుకు? తినే అన్నమే నాకు నచ్చినంత అన్నం, నేను పట్టినంత అన్నం నేను తింటా. నాలా తినాలంటే నీ వల్ల అవుతుందా, నీలా తినాలంటే నా వల్ల అవుతుందా? నీకు చోటుకు వచ్చేటప్పుడు కలుపు నిండిపోతుంది, నాకు ఇంకో 4 ముద్దలు వెళ్తే కానీ కడుపు నిండదు. ఇది నా ఆకలి, అది నీ ఆకలి. ఆకలిని బట్టి నీ లోపల ఉండేటువంటి ఉత్ప్రేరకాలన్నీ కూడా జాగ్రత్త అవస్థలోకి వచ్చి అంత పదార్థాన్ని లోపలికి స్వీకరిస్తాయి తప్ప పంపిద్దామంటే వెళ్ళగలిగేటువంటి అవకాశం ఈ తోలుతిత్తికి లేదు. అవునా కదా? ఈ తోలుతిత్తికి అంతకు మించి సీన్ లేదు అక్కడ. కనుక నువ్వు అసలంటూ మార్గం తెలుసుకో. నీకు మార్గం కనబడింది ఏంటి? నువ్వు చేసే విషయాన్ని ఎలా చేయాలనేటువంటి ఒక చిన్న విషయం తెలిసింది, దాన్ని పట్టుకుని ఎక్కడ నేర్చుకో. అంతే తప్ప అయ్యో ఇది అవుతుందా లేదా ముందే డౌట్ వచ్చి అసలు ఏమీ చేయకుండా ఆగిపోతే ఇంత విద్య ఎవరి కోసం వచ్చింది? ఎవరో ఇంతమందిలో ఒక్కళ్ళు ఉంటారు పట్టుకునేవాళ్ళు. వాళ్ళు ఆల్రెడీ సాధనలో ఉండుంటారు. ఎవరికి ఎక్కడ ఎలా సాధన ప్రేరకంగా మారుతుందో వాళ్ళు ఒక్కళ్ళు ఉద్ధరింపబడతారో వాళ్ళు ఎన్నేళ్ల పాటు ఈ కాస్త వచనం ఈ శరీరంలోంచి రావడం కోసం పాపం వేచి ఉన్నారో అది వచ్చిన తర్వాత వాళ్ళు ఒక్కళ్ళు ఉద్ధరింపబడతారు. మిగతా వాళ్ళకి చాలామందికి టైం పాస్, మిగతా కొంతమందికి ఆనందకరమైనటువంటి భాషణం, అది వినేసి ఆనందాన్ని అనుభవించి ఇక్కడ వినేసి వెళ్ళిపోతారు. ఇంకొంతమందికి అలా స్థాయికి చేరితే బాగుండనేటువంటి కోరిక సంకల్పపూర్తంగా జాగృతం అవుతుంది. ఆ జాగృతం ఈ జన్మలో సాధనాపరంగా రావచ్చు, ఇంకో జన్మకి అది ప్రేరణగా పొంది ఏదో ఒక స్థాయిలో వాళ్ళకి అది సాధనగా రావచ్చు, ఏమన్నా జరగచ్చు. ఇంకొంతమందికి కేవలం నిద్రకి చక్కటి స్థానంగా ఓ కొనుకు తీయడానికో సుఖమైనటువంటి ఆనందాన్ని నిద్రావస్థలో పొందడానికో ఉపయుక్తంగా మారుతుంది. కనుక ఎవరు దేనికి ఎంత యోగ్యత కలిగి ఉన్నటువంటి వారో అంత మాత్రమే అది స్వీకరింపబడుతూ ఉంటుంది. కానీ చెప్పబడేది ఎవరికి? చెప్తున్నటువంటి వాడి ప్రజ్ఞ ఎందుకోసం? వీడికి ప్రజ్ఞ లేదు, కేవలం వీడిని టూల్గా యూజ్ చేసుకుంది. అంటే ఇక్కడ ఎవరికో అది ప్రేరకం, అది ఎవరినో ఉద్ధరించబోతోంది. ఆ ఉద్ధరింపబడేటువంటి విషయాలు అలా తనంతట తానుగా లోపల నుంచి ప్రసరిస్తున్నాయి అంటే ఆ ప్రేరేపింపబడేవాడు ఎవడైతే దీని ద్వారా ప్రేరేపింపబడతాడో వాడు ఇక్కడ సార్థకుడిగా చెప్పబడుతూ ఉంటాడు. ఆ సార్థకుడి కోసం చెప్పబడేటువంటి విషయాలు, ఆ సాధకుడు ప్రతి వాళ్ళు అయితే సార్థకత ప్రతి వాళ్ళకి వస్తుంది. అది ఎప్పుడు అనేది అమ్మాయిల యొక్క నిర్దేశకత్వం ప్రకారం నడుస్తూ ఉంటుంది. కనుక ఇంతటిలో కూడా నువ్వెంత దాన్ని తోయడానికి ఏదన్నా ఒక వెయింగ్ మిషన్ ఉందా? దాన్ని గ్రహించడానికి ఏమన్నా ఒక ఎక్స్రే రేస్ ఉన్నాయా? లోపల గిరీశుడు ఉన్నారంటున్నారు కదండి, అందులో చూడొచ్చా? ఎక్స్రేలో ఒకసారి చూద్దామా? దాని లోపలికంటా ప్రసరింపజేసేటువంటి ఎక్స్రే కణాలని లోపలికి పంపిద్దామంటే మాంసం ముద్దలుగా ఉండి రక్తం ముద్దలుగా ఉన్నటువంటి విషయాలు కనపడతాయే తప్ప ఎముకలు నరాలు కనబడుతూ ఉంటాయే తప్ప అందులో ఉన్నటువంటి ఆ భగవతత్వాన్ని ఒక రూపాన్ని అవతరించుకుని ఉంది, అది కొట్టిస్తోంది, అది చేయబడుతుంటేనే ఇన్ని జరుగుతున్నాయి అని తెలుసుకునేందుకు ఆ రూపగుణ లావణ్యాన్ని తెలుసుకునేటువంటి శక్తి నీకు ఇంకా రాలా. అంతర్ముఖం కోసం ఇన్ని విద్యలు, ఇన్ని విషయాలు. అంతర్ముఖమైతే ఏ రూపాన్ని ఎలా చూడాలో నీకు అర్థమవుతూ ఉంటుంది. గ్రాఫికల్ స్కెచెస్ ద్వారా ఇప్పుడు ఆంగ్లేయులందరూ కూడా విశేషంగా సూర్యుడి మీద ఇంట్రెస్ట్ పెరిగి మిగతా విషయాల మీద ఇంట్రెస్ట్ పెరిగి సంఖ్యాశాస్త్రము దాంతోపాటు యంత్రశాస్త్రం మీద ఇంట్రెస్ట్ పెరిగి ఓంకారనాదం ఏదైతే సూర్యుడి నుంచి వస్తుందో ఆ ఓంకారనాదానికి గ్రాఫికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా పెడితే దాని నుంచి వచ్చేటువంటి స్వరనాదాన్ని దాంతోపాటు వచ్చేటువంటి రూపలావణ్యాన్ని కూడా రికార్డ్ చేస్తుంటే రకరకాల రూపాలు, అమ్మవారి రూపాలు బహిర్గతం అవుతున్నాయి. అవన్నీ కూడా సంవత్సరానికి ఒక విషయాన్ని చొప్పున వాళ్ళు మొత్తం ప్రపంచానికి అందజేస్తూ ఉన్నారు. సూర్యుడి యొక్క ఓంకార రూపం నుంచి రూపం వస్తుందని ఎప్పుడైనా గ్రహించారా పాశ్చాత్యులు? మనకు ఆల్రెడీ తెలుసు. అందుకనే ఆ రూపానికి ఆ ఓంకారాన్ని పఠిస్తూ సూర్యుడు ఎదుర్కొండా ఉండి సూర్య నమస్కారాలు చేసుకుంటే నీలో ఉన్నటువంటి ఆ చైతన్యం అనేటువంటిది ఈ సాకార స్వరూపంలో ఉంటుందని ఋషులు దర్శించి ఆ రూపానికి ఒక నామం కూడా పెట్టి ఆదిత్యాయ నమః, రవయే నమః, సవిత్రే నమః,
ఏవో ఇలా కొన్ని రకాల నామాలు పెట్టి దీన్నేమో 11 నామాలు విశేష నామాలు అని చెప్పారు. ఇంకా ఆదిత్య హృదయం అన్నారు, ఆదిత్య కవచం అన్నారు, ఇంకేదో అన్నారు, రవిమండల స్తోత్రం అన్నారు. అన్నీ అయిపోయిన తర్వాత మొత్తం దాన్నంతటిని కూడా వేదాంతర్గతంగా ఇచ్చేసేసారు. ఆ వేదాన్ని తెలుసుకునే ఇంత విద్య ప్రబలితే సూర్యుడిని ఒక పదార్థంగా చూస్తూ దాని ద్వారా నువ్వు ఎంత విద్యను స్వీకరించగలవో తెలుసుకుంటే ఈ నామాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇందా మనం చెప్పుకున్నట్టుగా మహర్షులు దర్శించారు. దర్శించిన దాన్ని మనకి ఇచ్చారు. ఆ ఇచ్చిన దాన్ని సాధన చేయడానికి కూడా మనకు కుదరట్లా, అర్థం కావట్లేదు అనుకుంటే ఇంకా ఈ జన్మకి ఇంక ఇక్కడికే ఎక్కడ వేసిన గొంగళి. నువ్వు చేసేదంతా ఇప్పుడు ఎలాంటిది? చక్రభ్రమణం లాంటిది. చక్రభ్రమణము అంటే అర్థం ఏమిటి? తిరిగిన చోటే తిరుగుతూ ఉంటావు. ఈ మార్గం చక్రభ్రమణంలోంచి చక్రతీర్థ స్నానంలోకి వెళ్ళగలిగితే నువ్వు దాంతో ఆనందాన్ని అనుభవిస్తావు. ఆనందం ప్రతి వాళ్ళకి అనుభవయోగ్యం కావాలి అంటే నామము ఉండాలి, అర్చన ఉండాలి, సాధన ఉండాలి, భౌతికమైనటువంటి దేహం పట్ల ఒక పరమాత్మ భావన ఉండాలి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆవిష్కృతం అవుతూ ఉంటే ఇంకా కనపడేదంతా కూడా అమ్మవారి స్వరూపం. ఆ స్వరూపాన్ని తెలుసుకోవడం లోపల వచ్చేటువంటి వైవిధ్యభరితమైనటువంటి అరిషడ్వర్గాల్ని జయించాలి. ఆ జయించడమే ప్రహ్లాద చరిత్ర ద్వారా మనందరం తెలుసుకున్నాం. అది విన్నటువంటి జనమేజయుడికి ఆశ్చర్యం వేసింది. అబ్బా, అహంకారం ఇంత సూక్ష్మమైనటువంటి స్థాయిలో. శుక్రాచార్యుల వారి కథ తెలుసుకున్నాం. ఆ శుక్రాచార్య వాడు అంత కష్టపడ్డాడు, జీవితం అంతా సాధన చేశాడు. ఆ జీవితంలో సాధనంతా ఎవరి కోసం పెట్టాడు? రాక్షసుల్ని పోషించడం కోసం పెట్టారు. అదే సాధన తన్ని ఉద్ధరించుకోవడం కోసం పెట్టినట్లయితే ఈ పాడికి ఎప్పుడో జీవన్ముక్తుడైపోయేవాడు. అవునా? శుక్రాచార్య పదవి నుంచి ఎంతో పైకి వెళ్ళిపోయేవాడు. కానీ ఒక స్వలాభం కోసం, ఆ స్వలాభంలో కూడా కేవలం కార్యకారణ సంబంధమైనటువంటి వస్తుగతమైనటువంటి సుఖాల కోసం మాత్రమే తపస్సును వినియోగించాడు. కనుక జీవులందరి యొక్క తపస్సు కనుక అలా ఉంటే శుక్రాచార్యుడు ఎంత భంగపడ్డాడో నువ్వు కూడా అంతే భంగపడాల్సి వస్తుంది. చివరికి దేన్ని సాధించావో సాధనాత్రయంలో చివరికి అది నీకు ఉపయుక్తం కాకుండానే అది భూస్థాపితం అయిపోతూ ఉంటుంది, శుక్రాచార్యుల వారికి అయినట్లుగా. కనుక సాధన దేనికోసం చేస్తున్నావు, ఎందుకోసం చేస్తున్నావు? ఏమండి, సాధనలన్నీ కాదు, మాకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పండి. లలితా సహస్రనామం ఎందుకోసం చదువుతున్నావు? దాని వెనక నీ ఒపీనియన్ ఏంటి? అంటే స్తోత్రం బాగుందని చదువుతున్నావా? అందరూ చదివితే మంచిదని అంటున్నారని చదువుతున్నావా? ఆ మంచి నీ ఉద్దేశంలో మంచి అంటే ఏ మంచి? అది నీ స్వలాభమా, నీ పుత్రకాంక్ష, లేకపోతే నీ వంశం ఉద్ధరణ చెందాలన్నా, నువ్వు మామూలుగా బ్రహ్మజ్ఞానాన్ని పొందాలన్నా, లేకపోతే ఈ బ్రహ్మజ్ఞానానికి పైన ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని నిత్యం ఒక నామంతో అర్చించుకోవాలనేటువంటి కేవల అభిలాషతోనా? అది నీకు నువ్వు డిసైడ్ అవ్వాలి. అలా అయితే ఈ స్తోత్రము నిన్ను లౌకికంగా సక్సెస్ అయ్యేలా చేస్తుంది, భౌతికంగా శరీరాన్ని సాధించి దాని ద్వారా పరమేశ్వర తత్వాన్ని నీ శరీరంలో నువ్వు చూసుకునే అనుగ్రహాన్ని ఇస్తుంది. ఆ స్థాయిని మించితే పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి, మొత్తం ప్రకృతి తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి ఈ సాధికారికతనంతా కూడా అందిస్తుంది. అది కూడా దాటితే మోక్షాన్ని కూడా ఇస్తుంది. కనుక నువ్వు అసలు లలితా సహస్రనామాన్ని ఎందుకు చదువుతున్నావు, ఎలా చదువుతున్నావు, ఈ రెండు విషయాలు నీకు అర్థమైతే సాధన ఎలాంటిది అనేటువంటిది నీకు అర్థమైపోతూ ఉంటుంది. కేవలం స్వలాభాపేక్ష కాసేపే ఉపయుక్తం. ఒకసారి ఒక కోరిక కోసం లలితా సహస్రనామం చదివావు, అయిపోయింది. ఆ తర్వాత లలితా సహస్రనామం చదువుతూనే ఉన్నావు. నువ్వు అనుకుంటున్నావు నేను ఈ స్తోత్రం చదవడం మొదలెట్టిన తర్వాత నా కోరికలన్నీ తీరుతున్నాయి అనుకుంటున్నావు. కోరికలన్నీ తీరవు. ఏ కోరిక మనసులో పెట్టుకుని మొదటగా లలితా సహస్రనామం చదివావో ఆ కోరిక చుట్టూతానే లలితా సహస్రనామం తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కోరికని పెట్టుకుని చదివావు కనుక. నువ్వు అనుకుంటావు ఆ కోరిక తీరిపోయిందండి, ఇవాళ నుంచి సంకల్పం ఇంకోటి అనుకుంటావు నువ్వు. కానీ మొదటి సంకల్పమే గమ్యస్థానం, అది నీకు అర్థం కావట్లా. మొదటి సంకల్పం ఏదైతే ఉందో అదే గమ్యస్థానం. ఆ గమ్యస్థానం అదని తెలియకుండా నువ్వు మధ్యలో స్టాప్లో దిగిపోతున్నావు. దీనివల్ల ఇంకేదో నాకు వస్తుంది అనుకుంటున్నావు. అదేది రాదు. మొదటిసారి ఏది సంకల్పం చేసావో ఆ సంకల్పం నిరంతరం. ఈ జన్మ మొదలైనప్పుడు సూర్యోదయం అయినట్లు, మళ్ళీ సూర్యాస్తమయమై ఇంకో సూర్యోదయం, అంటే ఈ శరీరం పడిపోయి ఇంకో జన్మలోకి వెళ్ళేదాకా నీకు ఇది ఒకటే రోజు. నీకు 10 రోజులు కనబడుతున్నాయి, 100 రోజులు కనబడుతున్నాయి, 365 రోజులు కనబడుతున్నాయి, 1000 రోజులు కనబడుతున్నాయి, 10,000 రోజులు, 1,75,000 రోజులు కనబడుతున్నాయి. ఈ రోజులు నీకు సూర్యోదయాలు, జన్మకి కాదు. జన్మకి ఒక సంకల్పమే. కనుక ఇప్పుడు నువ్వు చేసే సంకల్పం ఎలా ఉండాలి? జన్మనంతటినీ ఉద్ధరించగలిగే సంకల్పం అవ్వాలి. అలాంటి సంకల్పం తీసుకోకపోతే చిన్న చిన్న సంకల్పాలతో మొత్తం జీవితం అంతా కూడా వృధా అయిపోతుంది. శంకరాచార్యులు వారు చేసినటువంటి సంకల్పంలాగా అయిపోతాం. ఇప్పుడు నీ సంకల్పం ఏమవ్వాలి? అయ్యో ఆల్రెడీ సంకల్పాలు చేసేసామండి, అయ్యయ్యో ఇప్పుడు మార్చుకునే అవకాశం లేదా? అసలు సంకల్పం అంటే ఇలా ఉంటుందని తెలియడం ఇప్పుడే కనుక, బీజం ఇప్పుడే పడింది, దాన్ని వృక్షంగా మార్చుకోవడం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. నువ్వు పిల్లల పెళ్లి కోసం చదువుతావా, ఉద్యోగాల కోసం చదువుతావా, మనవల కోసం చదువుతావా? ఇవన్నీ కాదు, ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. నేను బాగుంటే అన్నీ బాగున్నట్టేగా.
నేను బాగుండాలంటే స్వార్థం కాదుగా, నేను పరమేశ్వరి తత్వాన్ని తెలుసుకోవాలనే సంకల్పం ఇవాళ మన మనసులో మొదలైతే లలితా సహస్రం నువ్వు ఎన్నిసార్లు చదివినా పరమేశ్వరిని తెలుసుకునేటువంటి తత్వం వైపుకి అమ్మవారు నడిపిస్తుంది. సంకల్పాలు మారవు, గుర్తుపెట్టుకోండి. వినాయక చవితికో సంకల్పము, సంక్రాంతి పూజకో సంకల్పము, దసరా పూజలకో సంకల్పము, ఇవన్నీ భౌతికంగా నువ్వు చేసుకునే సంకల్పాలు. కాలమాన పరిస్థితులన్నీ నీకున్నాయి కనుక అందులో నువ్వు తిరిగేటువంటి బ్రహ్మాండాలన్నింటి కూడా దానికి అనుగుణంగా దాన్ని ఏమంటే జ్యోతిష్య శాస్త్ర విద్య ద్వారా ఈ సంకల్పాలన్నీ ఏర్పాటు చేసుకున్నాం. కానీ అమ్మ సంకల్పం ముందే చెప్పాం, ఒకటే సూర్యోదయం, ఒకటే సూర్యాస్తమయం. ఆ సూర్యాస్తమయం అయిన తర్వాత వచ్చేది మళ్ళీ ఒకటే సూర్యోదయం, ఒకటే సూర్యాస్తమయం. ఆ జన్మకి సరిపడా, ఈ దేహానికి సరిపడా ఒకటే సంకల్పం. అటువంటి సంకల్పాలు చేయగలిగితే జన్మ ఉద్ధరింపబడుతుంది. అది అసలైనటువంటి రహస్యం. ఆ రహస్యం తెలుసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్ధరింపబడ్డారు. తెలుసుకోలేకుండా ఇంకా అందులోనే తిరుగుతూ ఉండే వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ కథలన్నీ తెలుసుకుంటూ వస్తున్నాం. ఆ కథల్లో ప్రహ్లాదుడైనా మనమే, పరీక్షిత్ అయినా మనమే, ఇప్పుడు చెప్పబడేటువంటి మహిషాసురుడైనా, అబ్బా మహిషాసురుడు కూడా మనమేనా అండి? మరి ఘోరంగా తిడుతున్నారు మేడం, ఇంకేదైనా బెటర్గా తిట్టచ్చు కదా అంటే నిజమే, ఉన్నటువంటి దున్నపోత లక్షణాలన్నీ మనలోనే ఉన్నాయి. చిన్నప్పుడు నాకు 2 ఆడపిల్లలే. మాకు ఊరికే ఏదో సరదాగా దున్నపోతని మాట అంటే మాకు బాగా ఇష్టం. దున్నపోతలు అసలు మాట వినట్లేదు దున్నపోత అని అది ఎప్పుడు నోట్లోంచి వస్తూ ఉండేది. ఓసారి మా అమ్మాయికి బాగా కోపం వచ్చింది. చీ మమ్మీ ఏంటి మమ్మీ అలా తిడతాం, మన ఎవరైనా దున్నపోతల ఫ్యామిలీనా, మన ఎవరైనా దున్నపోతల ఫ్యామిలీ దున్నపోతని అన్నిసార్లు అంటాం. ఇంకా ఆ మాట నాకు మళ్ళీ అండం మానేశాను. అది అన్నాక మళ్ళీ దేవిధోతం చదువుతున్నా, మిగతా పురాణాలు చదువుతున్నా అనిపిస్తుంది నిజంగానే కదా ఈ మహిష లక్షణాలు అందరిలోనూ ఉన్నాయి కదా, దున్నపోతం తినడంలో తప్పు లేదనిపిస్తుంది. కరెక్ట్గానే తిడుతున్నాం, మనం కరెక్ట్గానే ఉన్నాము. తెలిసి తిట్టినా తెలియక తిట్టినా అసలు విషయం అయితే అదే, తత్వం అయితే అంతా ఒంటి మీద ఏం పడినా తుడుచుకుపోయే తత్వమే తప్ప పట్టించుకుని ఇదేమిటా అని ఆలోచించే తత్వం మనలో పెరగల కనుక అందరం మహిషులమే. కనుక ఆ మహిషాసుర కథని జాగ్రత్తగా పట్టుకుంటే మనం ఏం సాధించాలో, మనం ఎలా ఉండాలో అర్థమవుతుంది. ఒకానొక సందర్భంలో మహిషాసురుడు ఈ అహంకారాన్నంతా ఒక చోట పెట్టుకుని నిన్ను సాధించు జనమేజయ అని చెప్పాడు వ్యాసుల వారు. అయ్యా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది, క్యారీ ఆన్ అన్నాడు జనమేజయుడు. ఇంకేం క్వశ్చన్స్ లేవు. ఈ జన్మ సార్థకతని పొందేటువంటి స్థానంలో ఒకానొక సందర్భంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు జీవులందరూ. పొద్దున్న లేస్తే తప్పు, రాత్రి పడుకునే లోపల తప్పు, వీళ్ళు తప్పు మధ్యలో ఇంకో బోర్డు తప్పులు. ఇవి తప్పులను తెలియక చాలా చేస్తున్నాం, అవునా కదా? నిజం చెప్పాలంటే ఒక విషయం చెప్పిన, పచ్చిగా విషయం చెప్పిన, అసలు ఊపిరి పీల్చి ఊపిరి వదలడం ఎలానో ఎవ్వరికీ తెలియదు. ఒప్పుకుంటారా? అది మాకందరికీ బాగా అవుతుంది, ఆటోమేటిక్గా జరిగిపోతుంది కదా, ఇంకా రావడమే ఉందండి అందులో. నిజం చెప్పాలంటే మనిషికి ఎంత దగ్గరైనటువంటి పదార్థమో ఊపిరి పీల్చి ఊపిరి వదలడం అనేది, అది లేకపోతే మనిషి ఎలా లేడో ఆ ఊపిరి పీల్చి ఊపిరి వదలడం అనేటువంటి దాన్ని కూడా జీవులు ఎవరూ సరిగా చేయట్లా. చేస్తే ఇక్కడ ఉండడం, అది కూడా మనకు తెలియదు. నిజంగా ఎలా పీల్చాలి, ఎన్ని మాతృకలు పీల్చాలి, ఎంత మాతృకలు లోపల ఉంచాలి, ఎంత మాతృకలు ఉంచిన తర్వాత ఎంత మాతృకలు బయటికి పంపించాలి, ఇలా ఊపిరి పీల్చి ఊపిరి వదలడాన్ని, దాన్ని లోపల ఉంచుకోవడాన్ని కనుక ఒక యోగంగా చేసినటువంటి వాడు అమృతం దాగిన వాడితో సమానంగా ఉంటాడు. వాడి శరీరం వజ్రదేహం అవుతుంది. వాడికి వృద్ధాప్యం రాదు, కనీసం తల వెంట్రుక కూడా తెల్లపడదు, ఆకలి వెయ్యదు, దాహం వెయ్యదు. వాడు ఈ జగత్తులో ఉన్నటువంటి ఏ పదార్థానికి లొంగడు, ప్రశాంతంగా ఉంటాడు. అలా ఎవరన్నా ఉంటే మీకు ఊపిరి పీలుస్తుంది వచ్చినట్టు లెక్క. నాకు ఊపిరి పీల్చడం వచ్చు, ప్రాణాయామం వచ్చు అంటే అర్థం ఏంటంటే నువ్వు అలా ఉంటావు, వజ్రదేహధారివై ఉంటావు. శరీరం వృద్ధాప్య లక్షణాలని అసలు పట్టించుకోదు. జీవితం మొదలెట్టినప్పుడు అంటే ఈ ప్రాణాయామం చేసినప్పుడు, నేర్చుకున్నప్పుడు, నువ్వు పీల్చడం మొదలైనప్పుడు నువ్వు ఎలా ఉన్నావో చంటి పిల్లవాడిగా అలాగే ఉంటావు. అందుకే ప్రళయకాలంలో స్వామి వటపత్ర సాయిగా ఉన్నాడని చెప్పుకుంటాం కదా. ఆ వటపత్ర సాయిగా మళ్ళీ సృష్టి ఆరంభం దాకా అలాగే ఉంటాడు. అంటే జలప్రళయంలో స్వామి ఆ స్థితికి వెళ్ళిపోతాడు. ఆ స్థితికి వెళ్ళిపోతున్నాడు అంటే అప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలా క్రమబద్ధీకరించుకుని చిన్నపిల్లవాడు ఎలా పీల్చి వదిలేస్తాడో ఆ స్థాయికి వెళ్ళిపోతాడు. అందరి ఉచ్ఛ్వాసాలు ఆయనలోకి వెళ్ళిపోతాయి, అందరి నిశ్వాసాలు ఆయనలోకి వెళ్ళిపోతాయి, అందరి కుంభకాలు ఆయనలోకి వెళ్ళిపోతాయి. అన్నిటినీ తనలో పెట్టుకుని ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఆ స్థాయిలో తీసుకుంటున్నాడు కనుక ఒక చిన్న మర్రాకు మీద బాబులాగా వెళ్ళిపోతాడు. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలనే సృష్టికమం మారిన తర్వాత చేసేటప్పటికల్లా సృష్టి యొక్క వికసనం జరుగుతుంది. ఆ జరుగుతూ ఉండేటప్పటికల్లా బ్రహ్మ ఎలా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకోవాలో అలా తీసుకుంటే సృష్టి రచన జరుగుతుంది. విష్ణుమూర్తి గారు ఎలా తీసుకోవాలో అలా వదులుతూ ఉంటే దానివల్ల సృష్టి స్థితి కారణం అంతా జరుగుతుంది. శివుడు గారు ఎలా తీసుకుని ఎలా వదలాలో తెలుసుకుంటే
దాని ద్వారా లయకార్యం అంతా జరుగుతుంది. ఈ 3 ఉశ్వాస నిశ్వాసాలను పీల్చడం వదలడం అనేటువంటి దాన్ని బీజాక్షర స్వరూపంగా ఇచ్చి మంత్రానుష్ఠానం ఇచ్చింది అమ్మవారు. కానీ మంత్రంలో బీజం ఉందా వృక్షం ఉందా అని వెతికే కన్నా దానిలో ఊపిరి ఉంది, ప్రాణం ఉంది. ఆ ప్రాణాన్ని ఊపిరిని పట్టుకోగలిగితే బీజము మహావృక్షమే. ఆ బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మహామంత్రము జీవులందరినీ ఉద్ధరించేదే. ఆ మహామంత్రం నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ఎన్ని మాతృకలు పీల్చాలి, ఎన్ని మాతృకలు వదలాలి, ఎన్ని మాతృకలు అట్టిపెట్టాలనేటువంటి రహస్యాన్ని నీకు క్రోడీకరిస్తుంది. అంతే, అదే నీ యోగ్యత. మంత్రం యొక్క రూపం మారిపోయింది చూడండి. ఇంతసేపు మంత్రం వస్తే బాగుండు అనుకున్నాం, 6వ రోజు వచ్చేటప్పటికల్లా అసలు మంత్రం వేస్ట్, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తెలుసుకుంటే చాలా అన్ని మంత్రాలు మన దగ్గర ఉన్నట్టే అని తెలిసిపోయింది. ఇంకో 2 రోజులు లేక అసలు మంత్రం అనేది లేదురా, ఉన్నదంతా ఊపిరి అనే విషయం అర్థమవుతుంది. ఆ ఊపిరిని పట్టుకుంటే ఉన్న వాళ్ళందరూ భగవాన్ రమణ మహర్షులే. కౌపీనంతో ప్రశాంతంగా కూర్చుని నేనెవరని తన్ని తాను ప్రశ్నించుకోవడం, దానివల్ల బ్రహ్మజ్ఞానాన్ని పొందడం, ఎదురుకుండా ఉన్న ప్రతి వస్తువుని బ్రహ్మస్వరూపంగా దర్శిస్తూ ఉండడం, ఆ బ్రహ్మ వస్తువులు ఉన్నటువంటి చరాచర జగత్తునంతటిని కూడా సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములు చేసేటువంటి ఆ పంచకృత పరాయణ స్వరూపంగా దర్శిస్తూ ఉండడం. అదే అసలైనటువంటి ముని స్థితి, మౌన స్థితి. ఈ మాటలన్నీ వ్యర్థమని అర్థమైపోతూ ఉంటాయి. ముందు తెలుసుకోవాలి, తెలుసుకున్న దాన్ని సాధన చేయాలి, సాధన చేసిన దాన్ని విచారణ చేయాలి, విచారణ చేసిన తర్వాత అన్నీ వదిలేయాలి, అన్నీ వదిలేసి మౌనంగా ఉండిపోవాలి. ఈ మౌనం ముందరే ఉండొచ్చు కదండి, అప్పుడు పిచ్చోడు అంటారండి. ఈ మౌనం ముందరే ఉండొచ్చు కదా. అయ్యో మా పిల్లవాడికి ఇంకా మాటలు రావట్లేదనో, సరిగా మాట్లాడట్లేదనో, యాక్టివ్గా లేడనో ఏదో అనాలి. జడభరతుడు కదా అదే చెప్తుంది. జడభరతుడు ఏమని చేశాడు? ఎన్ని జన్మలు తండ్రి అనుభవించేశాను తండ్రి, అన్నిట్లో ఇది మంచి, ఇది చెడు, ఇది వేదం, ఇది 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 నిత్యము, ఇది నైమిత్తికము, ఇది దైవము, ఇది రాక్షసుడు, ఇది నీలో ఉన్నటువంటి రాక్షస గుణాలు, ఈ గుణ విభజన చేసుకున్నాను, మంత్ర విభజన నేర్చుకున్నాను, అన్ని రకాల కులాలలోనూ పుట్టాను, అన్ని రకాల విభాగాల్ని చూశాను, జన్మనెత్తి ఎత్తి 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 అన్నీ చూసిన తర్వాత ఇదేది నాకు ప్రేరకం కాదని ఈ జన్మ పుట్టాను. ఈ జన్మలో పుట్టిన తర్వాత అసలు ఏది నాకు వద్దని దేన్ని అంటించుకోకుండా ఉన్నాను. దీనికి నువ్వు ఇంత బాధపడిపోయావు. ఇన్నేళ్ల పాటు నేను మౌనంగా ఉంటే నన్ను చూసి బాధపడిపోయావు. ఏం చేశాడు? పుట్టినప్పటి నుంచి ఎలా ఉన్నాడో అలాగే ఉన్నట్ట. ఒక మాట లేదు, మంతి లేదు, ఒక ఆలోచన లేదు, ఒక కోరిక లేదు, ఏది లేదు, జడంగా అలా ఉండిపోయాటానికి జడభరతుడు అని ఆయన పేరు పెట్టేశారు. ఎలాంటి వాడికి పుట్టాడు? పరమోత్కృష్టమైనటువంటి వేదాంగాలన్నింటినీ పండించిన మహాపండితుడికి పుట్టాడు. ఆయన రోజు నెత్తి బాదుకునేవాడు, ఇలాంటి కొడుకు పుట్టాడేంట్రా, నా కర్మ ఇలా చచ్చిందని. అంతా అయిపోయాక ఏం చేశాడు? ఆ జడభరతుడే ఒక వయసు వచ్చి తండ్రి ఇంకా నేను ప్రాయోపవేశం చేసేస్తారా, ఇంకా నా వల్ల కాదు, నేను చచ్చిపోతాను, నేను భరించలేకపోతున్నా, అసలు కొడుకుగా నిన్ను యాక్సెప్ట్ చేయడానికి నా మనసు రావట్లేదని రోదన ఏడుస్తుంటే చివరికి ఆ తండ్రి వేదన చూడలేక, నాయన నాకు అన్నీ వచ్చు, ఏం చెప్పమంటావని ఒక మాటతో అడిగేశాడు. దాంతో ఇప్పుడు తండ్రి శిష్యుడైనాడు, కొడుకు గురువైనాడు. అప్పుడు చెప్పాడు, ఎందుకురా నాయన మరి మాట్లాడలేదు, ఇన్ని తెలిసిన వాడివి, ఇన్ని వేదాంగాలు తెలిసిన వాడివి, అసలు తెలియదంటూ ఏది జగత్తులో లేదంటున్నావు, నీ వయసు ఎంత అంటే, నాయన ఇప్పటికి నాకు తెలిసి నేను 13 కోట్ల జన్మలు ఎత్తిన, నా వయసు 13 కోట్ల వయసు. అంత తెలిసిన వాడు మరి ఎందుకు ఇలా ఉన్నావంటే, ఇలా ఉండడమే అన్నిటికన్నా పరమోత్కృష్టమైనటువంటి స్థితి అని నాకు అర్థమైంది కనుక దీన్నే ఎంచుకున్నాను అన్నాడు. మరి ఇప్పుడు ఇవన్నీ వేస్టా అంటే, ఇవన్నీ తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి, తెలిసిన తర్వాత మౌనంగా ఉండడానికి మించింది ఏదీ లేదని చెప్పాడు. కనుక జడభరతుడిగా తెలుసుకుంటే ప్రశాంతత. ఈ పురాణాలు, ఇతిహాసాలు, ప్రవచనాలు ఇవన్నీ ఎంతవరకు ఉపయోగపడతాయి? శాస్త్రాన్ని నువ్వు తెలుసుకుంటున్నావు, దాని పట్ల శ్రద్ధగా ఉన్నావు అనేటువంటి వివేచన నీలోకి తీసుకురావడం వరకు ఉపయోగపడతాయి. అన్నీ తెలుసుకున్నాక చేయాల్సిందేంటి? తెలుసుకున్న దాని గురించి మౌనంగా విచారణ చేయడం ఒకటే ఉంది. ఆ మౌనం నీలోకి సిద్ధించకపోతే ఎంత చదువైనా బూడిదలో పోసినటువంటి పన్నీరే అవుతుంది. ఇలాంటి విషయాలన్నీ చెప్తున్నాడు వ్యాసుల వారు. నేను ఊరికే మామూలుగా మాట్లాడలేదు సుమా, వ్యాసుల వారు అలాంటి సత్సంగానే జనమేజయుడితో చేస్తున్నాడు. కనుక ఇలాంటి విద్యను నేర్చుకో, ఇలాంటి విషయాన్ని నువ్వు గ్రహించగలిగే ప్రయత్నం చేయి. అలా గ్రహింపుదలలో విజ్ఞానం గ్రహించేవాడు, జ్ఞానాన్ని గ్రహించేవాడు ఒకడైతే, ఆ జ్ఞానం పట్ల ఏమాత్రం కోరిక లేకుండా తిన్నామా, తాగామా, తిరిగామా, సుఖాన్ని అనుభవించామా, మనకు ఎదురు ఏదన్నా మాట్లాడితే దాని పట్ల క్రౌర్యాన్ని చూపిస్తూ దాన్ని హతం చేసేసామా, దాన్ని మొత్తం చంపేశామా, మళ్ళీ మనమే ఆధిపత్యంతో ఉన్నామా అనేటువంటి పాపాలు చేసేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు జగత్తులో. అలాంటి వాళ్ళల్లో మహిషాసురుడు ఒకడు. నిజంగా ఒకప్పుడు శుంభనిశుంభులు కావచ్చు, మహిషాసురుడు కావచ్చు, నాయన ఎన్ని పాపాలు చేశారో తెలుసా? అన్ని పాపాలు చేసిన తర్వాత కూడా అమ్మవారి చేతుల్లో మరణించేటువంటి అనుగ్రహం వాళ్ళకే కలిగింది. ఎంత అదృష్టవంతులు అన్నారు వ్యాసుల వారు. వెంటనే జనమేజయుడు చెప్పారు, అయ్యా వీళ్ళందరూ రాక్షసులు అంటున్నారు, మంచివాళ్ళు కాదంటున్నారు, పాపాలే చేశారంటున్నారు, పాపాల లోపలే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని నిక్షిప్తం చేసేసుకున్నారు అంటున్నారు. మరి అలాంటి వాళ్ళకి మరి అనుగ్రహం అమ్మవారు ఎలా ఇచ్చింది, నాకు ఆ కథ చెప్పండి అన్నారు. అందుకని ఇంక వ్యాసుల వారు ఏం చేశారు, మహిషాసురుడు యొక్క కథ చెప్పడం మొదలెట్టారు.
మహిషాసురుడు ఒకానొక సందర్భంలో శివుడు గురించినటువంటి విశేష తపస్సు చేశాడు. శివుడు గురించినటువంటి విశేష తపస్సు చేద్దాం అనుకునే లోపల శుక్రాచార్యులు వారు వచ్చి శివుడి కన్నా బ్రహ్మ గురించినటువంటి తపస్సు చేయయ్యా, ఆ బ్రహ్మగారు తన గురించి ఎవరూ కూడా తప్పించరు అనేటువంటి బాధలో ఉంటాడు. ఒక్కసారిగా ఎవరైనా తన్ని పట్టుకున్నారనుకో ఇంక వాళ్ళు లేదడిగితే అదల్లా ఇచ్చేస్తారు. ఒకటే ఆయన ఇవ్వందల్లా ఒకటే, నాకు మరణం లేకుండా ఉండేటువంటి వరాన్ని ఇవ్వండి అంటే మాత్రం కుదరదంటాడు. కనుక నువ్వు మరణం లేకుండా అడక్కు, కానీ నీ చావు నీ మరణం అనేటువంటిది ఆయనకు ఒక పెద్ద పజిల్ ఇవ్వాలి. అలాంటి కోరికలు అడుగు. నన్ను చంపేవాళ్ళు పురుషుడే ఉండకూడదని కోరుకో. అంత బలం త్రిలోకాల్ని వశం చేసుకోగలిగేటువంటి శక్తి నాకు కావాలి, అంత బలం నాకు కావాలని కోరుకో. దాంతోపాటు అంత రౌద్రమైనటువంటి శరీరం నాకు కావాలి, దానిలో అంత హుంకారం కావాలని కోరుకో. ఇవన్నీ కోరుకుని మొత్తం త్రిలోకాధిపత్యాన్ని కోరుకున్న తర్వాత పురుషుల చేతిలో, అంటే ఏ జీవులలోనూ మొత్తం 84 లక్షల జీవరాశిలో పురుషుడు అనబడేటువంటి ఏ జీవితోనూ నాకు మరణం శాసింపబడకూడదు అనేటువంటి ఒక నియమాన్ని పెట్టు. ఇలా పెట్టి పైగా ఆ పోనీ స్త్రీలే కదా, ఇప్పుడు పురుషుల వల్ల నీకు మరణం లేదు, ఇక మిగిలిపోయింది నేను చంపేవాళ్ళు ఎవరు? ఆడవాళ్ళే. ఆ స్త్రీ ఒకళ్ళకి పుట్టింది కాకూడదు. ఎన్ని రూల్స్ పెట్టాడో చూడు. ఆ స్త్రీ ఒకళ్ళ తల్లిదండ్రులు నాకున్నారనేటువంటి స్థితిలో ఉండకూడదు, తనంతట తానుగా ఆవిష్కృతం అవ్వాలి, ఆవిర్భావం అవ్వాలి. పైగా ఆ రూపము ఆ గుణము ఏవైతే ఉన్నారో అది ఒకళ్ళ నుంచి స్వీకరించింది కాకుండా ఉండాలి. ఆ రూపము ఎవరు భావించింది కాకుండా ఉండాలి. ఇంతకుముందు ఆ రూపం ఎక్కడా జగత్తులో ఉండకుండా ఉండాలి. అలాంటి స్త్రీచే నా మరణం కావాలి అని అడుగు. ఇంకా నీ మరణం ఇప్పట్లో అసలు ఎవరికి సాధ్యం కాదు. అది ఆ కోడంతా తీసేటప్పటికల్లా నువ్వు కొన్ని వేల సంవత్సరాలు మొత్తం ప్రపంచాన్ని అంతటిని ఏలచ్చు నీ శౌర్యంతోనూ పరాక్రమంతోనూ నీ యొక్క బుద్ధి కుశలతతోనూ. ఇలాంటి కోరికలని మనసులో పెట్టుకుని బ్రహ్మ గురించినటువంటి తపస్సు చేయని శుక్రాచార్య వారు చెప్పారు. వెళ్ళాడు మహిషుడు, తపస్సు చేస్తూ కూర్చున్నాడు. కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాట. ఆ తపస్సుకి బ్రహ్మదేవుడు ఆనందించి పులకించిపోయాట. పులికించిపోయి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం అవ్వంగానే నాయన మహిష చెప్పు నీకేం కావాలని అడిగాడు. అడిగినప్పటికల్లా శుక్రాచార్యుల వారు ఏమేం కోరుకోమన్నారు అన్ని వరుసగా లిస్ట్ అవుట్ చేశాడు. నాయన నేను పురుషులతో నాకు మరణం లేకుండా చేయి, త్రిలోకాధిపత్యమి నా రూపాన్ని చూడంగానే మనిషి గజగజ వణికిపోయి సగం మంది నా రూపాన్ని చూడడంతోనే చచ్చిపోవాలి, అంత భయాన్ని నా ద్వారా క్రియేట్ చేయి. నా కళ్ళు క్రౌర్యాన్ని, నా స్వరం మనుషుల యొక్క గుండెని కూడా ఆపగలిగేటంత శక్తిని కలిగి ఉండాలి. నేను వేసే ప్రతి అడుగు ఎలాంటి వాళ్ళు జగత్తులో ఎన్ని రకాల జాతులు ఉన్నాయో అన్ని జాతులు నేను అడిగేశానంటే ఒక అడుగు వెనకాలకి వేసి అసలు నా కళ్ళ ముందు ఉండడానికి భయపడిపోవాలి. అలా భయాన్ని ప్రజల్లో నింపగలిగి భూమండలాన్నంతటినీ భయపెట్టగలిగేటంత శక్తి నాకు ఇవి చాలు. ఏ స్త్రీ అయితే నన్ను చంపుతుందో ఆ స్త్రీ పుట్టకూడదు ఒకళ్ళకి. ఆ స్త్రీ గురించి ఎవరికి తెలియకూడదు. తనంతట తానుగా ఆవిష్కృతమై జగత్తులోకి రావాలి. ఆ మరణం చాలా విలక్షణంగా ఉండాలి. అటువంటి దాంతో నాకు వివాహం కావాలి. పైగా ఆ స్త్రీకి పైగా ఎవరితోనూ వివాహం కాకూడదు. అసలు ఆ వివాహం చేసుకునేటువంటి మనిషి నాకు సంబంధం లేదు. ఒకవేళ ఆ స్త్రీ నన్ను చంపేదాకా వస్తే చావడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ ఆ స్త్రీ ఒక్కతే ఉంటుంది, నాలాంటి వాడు కూడా ఒక్కతే ఉంటాడు. కనుక మేము ఇద్దరం వివాహం చేసుకున్నా బాగానే ఉంటుంది, కనుక ఇంకా ఆ స్త్రీ నన్ను చంపే అవకాశం లేదు. కనుక అటువంటి స్త్రీతో నాకు మరణాన్ని ఏర్పాటు చేయన్నాడు. ఇంకా అసలు ఏమడిగాడో బ్రహ్మగారికి కూడా అర్థం కాదు. అసలు నువ్వు ఏమడిగావు, ఏమంటావు, అసలు నువ్వు అడిగింది నీకేమన్నా అర్థమైందా? ఇప్పుడు నేను ఏమన్నా క్లారిటీ తెచ్చుకోవడానికి అంటే ఏదో స్త్రీతో అయితే మరణం కావాలన్నాను, అయితే తథాస్తు అన్నాడు. ఓకే అయితే నువ్వు ఏదో రకంగా మరణాన్ని అయితే ఆశిస్తున్నావు కదా, అది ఓకే తథాస్తు అని. అమ్మయ్య పర్వాలేదు, తపస్సు వచ్చేసింది. ఇంకా మహిషుడు నడుచుకుంటూ ఆనందాతిరేకాలతో వాళ్ళ పాతాళానికి బయలుదేరాట. ఇలా చెప్పేటప్పటికల్లా జనమేజయుడికి డౌట్ వచ్చింది. అయ్యా గురువుగారు ఒక్క నిమిషం, మహిషుడు అంటున్నారు, తపస్సు చేశాడు అంటున్నారు. మహిషుడు ఒక రూపాన్ని ఎలా మహిషుడు అంటే నాకు తెలిసినంత వరకు దున్నపోతు. ఆ దున్నపోతు మాట్లాడడం ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా తపస్సు చేశాడు, అసలు ఎవరికి పుట్టాడు, అసలు తపస్సు చేసేంత రూపము అసలు మహిషుడు అనేటువంటి వాడు ఎవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, తపస్సు చేయాలనే కోరిక వాడికి ఎందుకు కలిగింది, త్రిలోకాధిపత్యాన్ని ఎందుకు కోరుకుంటున్నాడు, వాడి టార్గెట్ ఏంటి, అసలు వాడి లక్ష్యం ఏంటి, అసలు ఆ మహిషుడు ఎవరు, ఈ విషయాలన్నీ నాకు చెప్పండి అని అడిగాడు. దాంతో వ్యాసుల వారు ఏం చేశారంటే మహిషుడి యొక్క జన్మ వృత్తాంతం దగ్గరికి వెళ్ళాడు. ఒకానొక సందర్భంలోనైనా పూర్వకాలంలో ఈ జగత్తులో ధనువు అనబడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ధనువు నుంచి వచ్చిన వాళ్ళే దానవులు. ధనువు నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ దానవులు అని పిలువబడ్డారు. ఆ దానవులందరికీ కూడా తండ్రి స్థానంలో ధనువు ఉన్నాడు. ఆ ధనువు ఒకానొక సందర్భంలో తన జీవితం సగం అయిపోయింది. రాక్షసులు ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నారో బాగా గమనించాడు. గమనించి తన దానవ వంశంలో చాలా ప్రత్యేకంగా ప్రముఖమైనటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి రంభుడు, కరంభుడు,
రంభుడు కరంభుడు అనేటువంటి వాళ్ళిద్దరిని ప్రేరేపించాడు. ఏం ప్రేరేపించారు? నాయన నా జీవితం అయిపోయింది, కానీ రాక్షసులు ఎక్కడ తప్పు చేస్తున్నారో నాకు బాగా అర్థమైంది. మీరు కూడా వెళ్ళి వాటి నుంచి తపస్సు చేయండి. తపస్సు చేసి, విశేషమైన తపస్సు చేసి, బ్రహ్మ గురించినటువంటి తపస్సు చేసి, లేకపోతే మీకు నచ్చినటువంటి దేవతామూర్తి గురించి తపస్సు చేసి, ఆ దేవతామూర్తి కూడా ఆయనే చెప్పాడు కథ, రహస్యంగా చెప్పారు. వాళ్ళు చేసే తపస్సు ప్రకారంగా వాళ్ళు ఎవరిని పట్టుకుని ఎవరి కోసం తపస్సు చేశారో తర్వాత మనమే ఆ పజిల్ ఓపెన్ చేసుకోవాలి అని దేవీభావతం వదిలేసింది. కనుక మీ ఇద్దరు తపస్సు చేసి మహోత్కృష్టమైనటువంటి తపోఫలాన్ని కోరికల రూపంలో అడగండి. మీరు ఎవరి కోసమైతే తప్పించారో ఆ అందులోంచి వచ్చినప్పుడు దేవతకి ఆ వరాలు అడగండి. ఏమిటి ఆ వరాలు అంటే, త్రిలోకాల్ని జయించేటువంటి పుత్రుడు మాకు కావాలి, ఓకేనా? ఆ పుత్రుడు చాలా బలంగా ఉండాలి, వాడిని చూసి జగత్తంతా భయంతో విలవిల్లాడిపోవాలి, వాడికి పరాజయం అనేటువంటిది జగత్తులో ఉండకుండా ఉండాలి. ఎవరి చేత పరాజయం ఉండకూడదు, దానవుల చేత ఉండకూడదు, దేవతల చేత ఉండకూడదు, మనుషుల చేత ఉండకూడదు, యక్షులు, కిన్నరులు, కింపర్లు, దాంతోపాటు గంధర్వులు, ఈ మిగతా యక్షలోకాలు ఎన్నైతే ఉన్నాయో ఎవరితోనూ వాడికి మరణం లేకుండా ఉండాలి. వాడిని మించిన వాడు ఇంకొక దానవుడు లేడనేటువంటిది మొత్తం జగత్తులో అదొక ఫైల్లో రికార్డ్ అయిపోవాలి. అలాంటి కొడుకు మాకు కావాలని ఇద్దరు తపస్సు చేయండి అన్నారు. ఈ రంభుడు కరంభుడు ఇద్దరు కలిసి బయలుదేరారు తండ్రి దగ్గర. అలాంటి మనవణ్ణి నాకు ఇవ్వండి అని అడిగాడు. పైగా అలాంటి మనవణ్ణి నాకు ప్రతి కోరిక వెనకాల విషయాల తర్వాత మళ్ళీ మనం డీకోడ్ చేసుకునే ప్రతి మాటని పట్టుకోవాలి. అలాంటి మనవణ్ణి నాకు ఇవ్వండి అని చెప్పారు. సరే నాన్నగారు తప్పకుండా ఇస్తామన్నారు. ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు చట్టాపట్టాలు వేసుకున్నారు. ఇలాగే ఒక దీర్ఘంగా లోపలికి ఎక్కడో ఉన్నటువంటి అడవిలోకి వెళ్ళారు. అక్కడ ప్రశాంతంగా ఒక మంచి స్థలాన్ని చూసుకున్నారు. ఆ స్థలాన్ని ఎలా చూసుకున్నారంటే, రంభుడేమో చెట్టు ఎక్కేట, మర్రి చెట్టు. ఆ ఎక్కి మర్రి చెట్టు తొర్రల లోపల ఎక్కడైతే ప్రదేశం కాస్త దూరంగా కొమ్మలన్నీ ఉంటాయో ఆ కొమ్మల మధ్యలో సరిగా కింద పంచాగ్నులు ఏర్పాటు చేసుకుని, అంటే 5 కుండాలు అగ్నికుండాలు ఏర్పాటు చేసుకుని, ఆ 5 కుండాల నుంచి వచ్చేటువంటి అగ్ని అంతా కూడా డైరెక్ట్గా తనకి ఈ మూలాధార చక్రం నుంచి పైకి ఎగగొట్టేలా మంటను ఏర్పాటు చేసుకుని, దాని మీద ఈ కొమ్మల మీద కూర్చుని, ఆ కొమ్మల మీద కూర్చుని అదే స్థితిలో తపస్సు చేస్తూ ఉన్నాడు. పంచాగ్నుల మధ్యలో వృక్షం మీద కూర్చుని, కొమ్మల మీద కూర్చుని, ఆ ఛాయల ఏ ఎండ పడుతుందో, పైగా ఆ వెల్లంటివి గట్టిగా ఉన్నటువంటి కొమ్మలు కాదు, లేతగా ఉన్న కొమ్మల మీద, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఎంత క్రమబద్ధీకరించుకోకపోతే తను ఉన్నటువంటి కొమ్మ కదలకుండా ఉండాలి. ఆ కదలకుండా ఉన్న కొమ్మ మీద కూర్చున్నాడు, కింద అగ్ని పెట్టుకున్నాడు, కొమ్మ కాలకుండా ఉండాలి. అంటే కింద నుంచి మంట వస్తుంటే తన శరీరంలోంచి చదలం వచ్చి కొమ్మల్ని కాలకుండా గట్టిగా చేయాలి. అంటే కాలుతూ ఉండాలి, కాలకూడదు. అది ఇప్పుడు ఏమవుతుంది? బొగ్గులా మారుతుంది. ఆ బొగ్గులా ఉన్నది ఏం చేస్తుంది? శరీరానికి కూర్చోడానికి కావాల్సినటువంటి శక్తిని అది సంపార్జించుకుంటూ ఉంటుంది. అలాంటి స్థితిలో చాలా కష్టమైనటువంటి తపస్సులో కూర్చునేటువంటి పోస్చర్లో వాడు కూర్చున్నాడు రంభుడు. ఈ కరంభుడు ఏం చేశాడు? ఆ చెట్టుకు దగ్గరలో ఉన్నటువంటి కింద ఉన్నటువంటి ఒక కొలను ఉంది. ఆ కొలను నిజం చెప్పాలంటే ఇది ఎక్కడుందయ్యా అంటే కేదారేశ్వరం అంటాం. ఆ కేదారేశ్వరం దగ్గర మందాకిని నది పారుతూ ఉంటుంది. ఆ మందాకిని జలాలు ఎలా ఉంటాయి అంటే అనుక్షణం గడ్డగట్టి ఉంటాయి. ఆ గడ్డగట్టబడినటువంటి మందాకిని జలాలు లోపలికి వెళ్ళిపోయి కంఠం దాకా తాను మునిగిపోయి ఆ కంఠం దాకా ఉండిపోయి తపస్సు చేస్తున్నాడు రెండోవాడు. మొదటివాడు అగ్నిని ప్రేరకం చేసుకున్నాడు, రెండోవాడు మంచుని ప్రేరకం చేసుకున్నాడు. ఈ రకంగా ఇంత బాగా విలక్షణమైనటువంటి తపస్సుని, చాలా కష్టమైనటువంటి తపస్సుని చేస్తూ కూర్చున్నారు. అలా చేస్తూ 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 ఉంటే ఏమైంది? వాళ్ళిద్దరిలోంచి కూడా అగ్ని పుట్టింది. తపస్సు ఏం చేస్తుంది? శరీరాన్ని వేడి చేస్తుంది. ఆ వేడి నీ తపస్సును అనుసరించి ఊర్ధ్వలోకాలన్నింటినీ కూడా కాల్చేస్తుంది. అంత కాల్చగలిగేటంత తపస్సును చేస్తున్నారట వీళ్ళు. లేవట్లేదు, బాగా గట్టిగా కఠినంగా చేస్తున్నారు తపస్సుని. దాంతో మళ్ళీ ఎవరికి బాధ? ఇంద్రుడికే బాధ. బాబోయ్, నా స్వర్గం, నా కుర్చీ, నా స్వర్గం నాయదేమైపోతుందో బెంగ ఆయనకి. వెంటనే ఏం చేశాడు? ఇలా కాదురా బాబు, వీళ్ళ తపస్సు చేసే వాళ్ళని వీళ్ళు ఎక్కడితోనే ఆపేయాలి, ఇంతకు ముంచి వీళ్ళు ముందుకు వెళ్ళారా మన వల్ల కాదు అని చెప్పేసి నెమ్మదిగా ఆలోచించాడు. ఏం చేద్దాం, పైన ఉన్నవాడిని ముందు చంపేద్దాం అంటే, చెట్టు మీద ఉన్నవాడిని, వాడు చేసే ప్రతి మూమెంట్ కింద వాడికి వెంటనే తెలిసిపోతుంది. వీడు వెంటనే నా మీదకి యుద్ధానికి వస్తాడు. వాళ్ళిద్దరి ముందు నేను నిలవలేను. వాళ్ళే అసలు చాలా గొప్ప శక్తులు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళతో నేను యుద్ధం కూడా చేయలేను, నిలబడలేను. కనుక పైన ఉన్నవాడిని ఇప్పుడే చంపితే అంత తేలికైన విషయం కాదు. కింద ఉన్నవాడు నీళ్ళల్లో ఉన్నాడు. పైగా నీళ్ళు ఎలాంటివి? మనిషిని గడ్డగట్టేలా చేస్తాయి.
కనుక లోపల ఏం జరుగుతున్నా పైన వాడు తపస్సులో ఉంటాడు కనుక వీడి అరుపులు లోపలికి లాగేసామంటే మంచులోంచి ధ్వని బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. వీడు ఎంత అరిచినా పెద్ద పైవాడికి తెలియదు. అందుకని నేను నీళ్ళ లోపలికి వెళ్ళి లోపల వాళ్ళ కాళ్ళు లాగి వాడిని తినేస్తాను అని ఓ మొసలి రూపం ఎత్తాట. ఓ పెద్ద బారుగా ఉన్నటువంటి మొసలి రూపంలోకి వచ్చేసేసి ఆ నీళ్ళల్లోకి వెళ్ళిపోయి ఆ కాళ్ళు అలా నుంచొని పాపం అలాగ తపస్సు చేస్తున్నటువంటి ఆ కరంభుడు అనేటువంటి వాడిని ఉన్న పడాన మింగేసి కొరికేసి అయిపోయింది. వాడు వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు. కరంభుడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత అమ్మయ్య ఈ పూటకి ఇంతటితో ఆగుదాం, ఇంకో 4 రోజులు పోయిన తర్వాత అప్పుడు రంభుడు గురించి ఆలోచిద్దాం అనుకుని ఇంద్రుడు వెళ్ళిపోయాడు. సాయంకాలం అయిన తర్వాత వీళ్ళిద్దరూ ఏమిటంటే ఎలాంటి తపస్సు అంటే సేమ్ శుక్రాచార్యుల వారు చేసినటువంటి తపస్సు విధానమే. పొద్దున్న నుంచి సాయంకాలం దాకా చేస్తారు. సాయంకాలం వచ్చిన తర్వాత మళ్ళీ సహజమైనటువంటి స్థితిలోకి వస్తారు. రాత్రంతా మామూలుగా పడుకుని అలసట తీర్చుకుని మళ్ళీ పొద్దున్న నుంచి మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోతారు. అలా సాయంకాలం అయింది. తమ్ముడు కోసం పాపం పిలిచాడు. ఎంత పిలిచినా తమ్ముడు రావట్లేదని లోపలికి చూసేటప్పటికల్లా తమ్ముడు కొన్ని అవశేషాలు పాపం విరిగిపోయి ముక్కలుగా పడున్నాయి. కొన్ని ఎముకలు మింగుడు పడక పాపం ఆ ముసలి వదిలేసింది. ఆ ముసలిలోకి తను తెచ్చుకున్నాడు ఇంద్రుడు. ఆ ముసలిని వదిలి మళ్ళీ తన రూపంతో స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఆ ముసలి కొంత భాగాల్ని అక్కడక్కడ వదిలేసిందిట. పైగా కొన్ని చోట్ల రక్తం మరకలు ఉన్నాయట. ఆ రక్తం మరకలు చూసాడు, ఓహో నా తమ్ముడిని దివ్య దృష్టి ఉంటుందిగా, కాస్త తపస్సు చేసేటప్పటికల్లా ఈ శక్తులు బాగానే వచ్చేస్తాయి కబుక్కుని. ఆ శక్తులకి లోబడ్డామా పాడైపోతాం. అది అందరికీ చెప్పేది అదే, ఆ శక్తులు ఆటోమేటిక్గా వస్తాయి. ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో ఏబిసిడీలు నేర్చుకుంటున్నాం, అది బాగా వంట పట్టేసింది. పెద్దయ్యాక గబగబా రాస్తున్నాం, ఎవరేది చెప్తే దాన్నల్లా నోట్ చేసుకునే అవకాశం వచ్చింది. అవునా కదా? ఈ అక్షరాలు నేర్చుకుంటే ఆటోమేటిక్గా వచ్చేది ఏమిటి? అక్షరాల్ని పదాల కింద మార్చడం తెలుస్తుంది. పదాలని వాక్యాల క్రమబద్ధీకరంగా ఒక వాక్యాన్ని రాయడం నేర్చుకుంటాం. ఆ వాక్యాన్ని ఆటోమేటిక్గా ఒక పెద్ద ఎస్సే కింద మార్చడం కూడా మనకు అర్థమవుతుంది. ముందు రావాల్సింది ఏంటి? తపస్సు, ఏబిసిడీలు రావాలి, ఇల్లు రావాలి. అవి వస్తే ఇవన్నీ అటాచ్డ్గా వచ్చేస్తూ ఉంటాయి. అలాగే అసలంటూ నువ్వు తపస్సు చేస్తే శక్తులు ఎలా వస్తాయంటే ఆటోమేటిక్గా వస్తాయి. నువ్వు ఆ శక్తుల కోసం పోరాడినా వస్తాయి, పోరాడకపోయినా వస్తాయి. మంత్రం చేస్తుంటే సాధనలు ఎలాగైతే దాని కర్తవ్యాలు ఎలాగైతే బోధపడుతూ ఉంటాయో అలాగే ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మ్యూచువల్ ఫ్రెండ్స్ లాగా మనకి అటాచ్ అయిపోతూ ఉంటాయి. వాటి గురించి నువ్వు కష్టపడకల, వాటికి అటాచ్ అవ్వకుండా ఉంటే చాలు. దాంతో వీడు దివ్య దృష్టితో చూసేశాడు. అయ్యో తమ్ముడు ఏమైపోయాడంటే మొసలి రూపంలో ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రా నిన్ను చంపేస్తానన్నాడు. చంపేస్తాను అన్నాడే కానీ తండ్రికి ఏ మొహం చూపించాలి? నా తమ్ముడిని అన్యాయంగా మింగేశాడు. తపస్సు మధ్యలో ఆగిపోయింది. వాడు లేనప్పుడు నేనేం సాధిస్తాను? మేమిద్దరం ఒకేసారి పుట్టాను, కవలలుగా పుట్టాం. ముందు నేను పుట్టాను, నా తర్వాత ఒక 2 సెకండ్లకి వాడు కూడా బయటకు వచ్చాడు. వాడు ఉంటే నేను ఉన్నట్టు, వాడు లేకపోతే నేను లేనట్టు. మా ఇద్దరు సంకల్పాలు ఒకటే. మే ఇద్దరం ఉంటే మా నాన్నగారు ఆనందంగా ఉంటారు. ఒకళ్ళు పోయిన తర్వాత ఇంకోళ్ళం ఏం సాధిస్తాను? నేను కూడా ప్రాయోపవేశం చేసి చచ్చిపోతానని ఏ పంచాగ్నులను అయితే రెడీ చేసుకున్నాడో వాటిలోనే పడి శరీరాన్ని దగ్ధం చేద్దామని వెళ్ళిపోయేటప్పటికి ఏం చేశాడు? ఈ లోపల అగ్నిహోత్రుడు కొన్నాళ్ల బట్టి ఈ తపస్సుకంతా సాక్షిభూతుడుగా ఉన్నాడు. కింద 5 క్షేత్రాలుగా అంతా రగిల్చింది రంభుడే కదా. 5 క్షేత్రాల్లో 5 కుండాలు ఏర్పాటు చేసుకుని దాని ద్వారా పంచాగ్నులు ఏర్పాటు చేసుకుని దానిపైన కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ఈయనే ఆశ్చర్యపోయాట, అబ్బా ఇంత మహోగ్ర జ్వాల పైన కూర్చుని పైగా పంచాగ్నుల మధ్యలో కూర్చుని ఇంత గొప్ప తపస్సు చేస్తున్నాడు రా వీడు, పట్టుదల ఎంత గొప్పది అనుకున్నాడు. ఈయనే మురిసిపోతున్నాడు, అబ్బా నన్ను ఇలా ఉపయోగించుకునే వాళ్ళు ఎవరూ లేరు, అమ్మవారే చేసింది. ఒకనొకప్పుడు పంచాగ్నుల మధ్యలో అపర్ణగా మారినటువంటి తల్లి శివుణ్ణి తన పతిగా చేసుకోవడం కోసం పంచాగ్నుల మధ్యలో స్వామి గురించి తపస్సు చేసిన తర్వాత చేసింది మళ్ళీ వీడే. నన్ను కూడా ఇలా ఉపయోగించుకోవచ్చని వీడికి తెలిసింది కనుక ఇది నా అదృష్టం అనుకున్నాడు. అబ్బా నన్ను ఎంత గొప్పగా చేసేసాడు వీడు అనుకున్నాడు. ఆ గొప్పతనం ఎప్పుడైతే అగ్నిలోనే మళ్ళీ వీడు ప్రాయోపవేశం చేద్దామని రెడీ అయిపోయేటప్పటికీ అగ్నిహోత్రుడు అందులోంచి బయటకు వచ్చాడు. ఎందుకురా పిచ్చివాడా, శరీరాన్ని ఎందుకు అంత ఈజీగా వచ్చినటువంటి ప్రాణాన్ని అంత ఈజీగా తీసేసుకుంటావా? అది ఆత్మహత్య మహాపాపం. ఆ మహాపాపం వల్ల నువ్వు చేసిన ఇంత తపస్సు నీకెందుకు పనికి రాకుండా అయిపోతుంది. పైగా తపస్సును ఎటు కాకుండా వదిలేసిన పాపం అది మహాజ్వాలగా నీ జీవితాన్ని నువ్వు ఎన్ని జన్మలన్నా మళ్ళీ తర్వాత పొందు. ఆ ప్రతి జన్మని నిన్ను ఇబ్బందికరంగా మారుస్తూ ఉంటుంది. కనుక తపస్సు మధ్యలో వదలకు. పైగా ఇప్పటికే నువ్వు చేసినప్పుడు తపస్సుకు నేను ఆనందించా. నన్ను కదా నువ్వు ఆకర్షించడం కోసం ఇంత తపస్సు చేసావు, నా అనుగ్రహం కోసం కదా చేసావు. ఇప్పుడు చెప్పు, ఇంక నువ్వు పోతావా ఉంటావా కాదు, అసలు నీకేం కోరికతో నువ్వు ఈ తపస్సు చేస్తున్నావో చెప్పు. అన్ని కోరికలు నేను ఇవ్వగలను. నేనేమైనా తక్కువ వాడిని అనుకుంటున్నామా? అయ్యో బ్రహ్మగారి కోసం కదా నేను చేసే తపస్సు, మా తండ్రి గారు బ్రహ్మగారి కోసం కదా చేయమన్నారు. ఈ అగ్నిహోత్రుడికి నేను ఇప్పుడు ఏదో వచ్చాడు కదా, నాకేదో కోరిక తీరుస్తాడు కదా, నేను ఒకవేళ నాకు కోరిక చెప్పేస్తే వీడు తీరుస్తాడో తీర్చలేడు అనేటువంటి డౌట్ నీకుంటే నా శక్తి ఏమిటో నీకు చెప్పనా? దేవతలు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి నేనే నోరు. వాళ్ళు ఏం తినాలన్నా నాలోంచే తినాలి.
నేను అంటే నాలో పడే ప్రతి వస్తువు, అది ఏదైతే హోమ ద్రవ్యం ఉంటుందో హవిస్సు, అది నేను తింటేనే వాళ్ళ దాకా ఒక పదార్థంగా వెళ్తుంది. కనుక నేను వాళ్ళందరికీ ముఖం లాంటి వాడిని. కనుక అందరి దేవతల్లో ఏ శక్తి అయితే ఉందో, ఏ శక్తి ద్వారా వాళ్ళు ఏ యజ్ఞయాగాది క్రతువులు చేయడం ద్వారా దేవతల్లోకి ఆ శక్తి వెళ్తుందో, దాని ద్వారా అందరి కోరికలు తీర్చగలిగే శక్తి ఎలా వాళ్ళలోకి వెళ్తుందో, దానికంత ఆర్జన్ నేనే ఇక్కడ. కనుక నేను వాళ్ళందరికీ ఎంత శక్తి ఉందో నాకు ఒక్కడికి అంత శక్తి ఉంది. కనుక నీకేం కోరిక కావాలో నాకు చెప్పి నేను తీర్చేస్తాను అన్నాడు. నిజమే కదా, ఇదేదో బాగానే ఉంది. తీరుస్తానని ఎదుర్కొండా వచ్చిన వాడు ఉంటే తీర్చుతాడో లేదో అని ఆలోచించడం ఎందుకు, చెప్పేద్దాం అనుకున్నాడు. రంభుడు తన మనసులో ఉన్న కోరిక చెప్పేశాడు. ఏమిటి? తన తండ్రి ఏదైతే చెప్పాడో అదే. కామరూపి, మనస్సుతో తలుచుకుని ఏ రూపంలోకి వెళ్ళాలంటే ఆ రూపంలో ఉండగలిగేటంటే కామరూపి నాకు కొడుకుగా కావాలి. వాడు మహాబలాక్రమవంతుడుగా ఉండాలి, అతి బలశాలిగా ఉండాలి. ఆ పరాక్రమం అసలు అపజయాన్ని వాడికి చూపించడానికి వీల్లేదు. వాడు ఎవరి చేతుల్లోనూ మరణించడానికి అవకాశం లేదు. అసలు మరణం అనేటువంటిది వాడి చుట్టుపక్కల తిరగడానికి ఆ మరణదేవత కూడా భయపడాలి, మృత్యుదేవత కూడా భయపడాలి. దాంతోపాటుగా వాడికి ఎంత బలం కావాలి, మొత్తం అన్ని లోకాల మీద, చతుర్దశ భువనాల మీద వాడిదే ఆధిపత్యం అవ్వాలి. త్రిలోకాలు ప్రధానంగా వాడంటే భయపడి చచ్చిపోవాలి. ఏ దేవతలు కావచ్చు, దానవులు కావచ్చు, మిగతా ఏ జాతులకు సంబంధించిన వాళ్ళైనా సరే వాడి కనుసన్నల్లో వాడి వేళ్ళు ఎలా తిరిగితే అలా వాళ్ళ దృష్టి వెళ్ళి వాడు ఏం చెప్తే అది చేయగలిగేటువంటి స్థితికి వాళ్ళందరూ కూడా ఒడంబడిక తిరిగిపోవాలంతే. దాస్యత్వం చేయాలి నా కొడుక్కి. వాడు ఆనందంగా ఉండాలి, అది కూడా చెప్పారు. వాడు ఆనందంగా ఉండాలి, వాడు చేసే పని ద్వారా వాడు ఎప్పుడు సుఖాన్ని అనుభవిస్తూ ఉండాలి, వాడికి అపజయం లేకుండా ఉండాలి. అన్ని విద్యలు వాడి కరతలా మనకం అవ్వాలి. మరణం అనేటువంటిది అంత తేలిగ్గా వాడి దాకా రాకూడదు. పైగా వాడు పుట్టిన తర్వాత కూడా ఇంత ఉత్కృష్టమైనటువంటి తపస్సుతో దేవతలందరినీ మెప్పించి మళ్ళీ మరణం చాలా అసలు వాడికి మరణం అనేటువంటిది అసలు వాడి చుట్టుపక్కల రాకుండా ఉండగలిగేటంత వరసాధనని మళ్ళీ వాడు స్వయం ప్రతిపత్తితో సాధించుకోవాలి. అంత నిష్ఠాగరిష్ఠుడైనటువంటి వాడు లోకాలన్నింటినీ అరచేతిలో పెట్టుకోగలిగేటువంటి వాడు నా కొడుకుగా కావాలన్నారు. ఈ కోరిక కోరే ముందు ఏం కోరాడు? ముందు ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మళ్ళీ వెనకాలకి వెళ్ళాలి. ప్రతి స్టెప్ ముందుకు వేయాలి, మళ్ళీ ఓ రెండు అడుగులు వెనకాలకి వేస్తూ అసలు ఏం జరుగుతుందో గమనిస్తూ పోవాలి. ఈ రంభుడు అనేటువంటి వాడు ఎప్పుడైతే ప్రాయోపవేశం చేసేస్తాను, నా తమ్ముడు లేకపోతే నేను కూడా లేను, మా నాన్నగారికి ఇద్దరం కలిసి ప్రమాణం చేస్తాం, పైగా ఇద్దరం ఒకేసారి పుట్టాం కనుక ఇద్దరం ఒకేసారి మరణించాలి. వాడి కోరిక లేనప్పుడు ఇంకా నా కోరిక కూడా నాకు లేదు. తీరితే ఇద్దరు కోరికలు తీరాలి, లేకపోతే ఇద్దరు కోరికలు తీరకుండా ఉండాలి. ఇద్దరు పుత్రుల్లో ఉండి కూడా మా నాన్నగారి కోరిక తీర్చలేకపోతే ఇంక నేను ఉండి కూడా దండగా. కనుక వాడి కోరిక లేకపోతే నా కోరిక లేదు, నేను కోరిక తీర్చలేకపోతే నా తండ్రికి నేను ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, నేను ఉన్నా ఒకటే లేకపోయినా అన్నప్పుడు లేకపోయినా ఒకటే అన్నప్పుడు నా తమ్ముడులాగా నేను కూడా ప్రాయోపవేశం చేసేస్తాను. ఎంత లాజికల్గా మాట్లాడాను. A = B, B = C, సో దట్ A = C. అవునా కదా? కనుక నా మరణం నాకు చాలా అనివార్యంగా కనబడుతుంది, నేను చచ్చిపోతా అన్నాడు. ఎందుకంటే అవతల వాడు నువ్వు మరణించద్దు అంటున్నాడు కదా, అలాంటి వాళ్ళు వస్తే ఇంకాస్త గట్టిగా ఏడుస్తాం మనం కూడా. అమ్మ ఏడవద్దు అని ఎవరన్నా మనల్ని కాస్త ఓదార్చడానికి వచ్చాడనుకో, అప్పుడు ఇంకా ఏడుపు పెరుగుతుంది. ఏడిచి ఏదైనా లాస్ జరిగింది ఏడుస్తాం. ఎంతసేపు ఏడుస్తాం? కాస్త దాహం ఏంగానే ఎవరు వచ్చి నీళ్ళు పడతారు, దాహం తీరేదాకా ఏడుపు ఆపుతాం, దాహం తీరా మళ్ళీ ఏడుస్తాం. దాహం తీరింది కానీ తీరకపోతే ఏడుపు అక్కడితోనే ఆపు. ఓదార్చేవాడు ఉంటే ఏడుపు 4 సార్లు వస్తుంది, లేనివాడు ఉంటే ఒకసారి ఏడ్చేసి ఎంతవరకు ఏడవాలో అంతసేపు ఏడ్చేసి వదిలేస్తాం. అంటే మిగతా అంతా డ్రామాని. నిజంగా చెప్పాలంటే అందరం మంచి కళాకారులం, నిజం. అందరికీ మంచి మంచి అవార్డ్స్ ఇవ్వాల్సిందే, ఇచ్చేవాళ్లే కనబడట్లా. కనుక వీడు కూడా ఏం చేశాడు, ఓదారుస్తున్నాడు. అగ్నిహోత్రుడు లోపల నుంచి వచ్చేసాడు. పైగా నీకెందుకు, నువ్వు కోరు నేను నీ కోరిక తీర్చేస్తా అనేవాడు వచ్చేటప్పటికి ఇంకా సేడు పెంచాడు. నా కోరిక తీర్చుకోవాలనే ఉంది కానీ నా తమ్ముడు లేడే 4 సార్లు అన్నాడు వాడు. నా తమ్ముడు కూడా ఉంటే ఎంత బాగుండేది. వీనే వెంటనే విన్నాడు. ఓ పని చేస్తాను ఆయన, ఓకేనా? ఇప్పుడు నీ తమ్ముడు చచ్చిపోయాడు కదా, చచ్చిపోయాడు అంటే మృత్యుముఖంలోకి వెళ్ళాడంటే కదా, ఆ మృత్యుదేవతకు కూడా నోరు నేనే కదా, ఆ నోట్లోంచి ఒకసారి ఆ ఫలాన్ని తీసి వాడు ఆత్మని తీసుకొచ్చి నీ శరీరంలోకి పంపించేస్తా. కనుక నీ దేహం ఒకటే, ఆత్మలు 2 ఇవాళ నుంచి. నీ తమ్ముడు ఇప్పుడు ఎవరితో ఉన్నాడు? నీతోనే ఉంటాడు అని చెప్పేసి ఆ తమ్ముడు తీసుకొచ్చి లోపల పెట్టి, ఇప్పుడు చెప్పురా నాయన నీ కోరికలు ఏమిటో చెప్పు, ఇప్పుడు నీ తమ్ముడు నీతోనే ఉన్నాడు అన్నాక అప్పుడు కోరికలు చెప్పాడు. ఇప్పుడు ఏమైంది, లోపల వాడు ఉన్నాడు, వాడి తమ్ముడు ఉన్నాడు, ఇద్దరూ ఆ తపస్సు ఈ క్షణం దాకా కలిసే చేశారు. ఆ తపస్సుకి ఫలితం ఏమిటి? ఆ కోరిక, ఏ కోరిక అయితే అగ్నిహోత్రుడిని అడిగాడో ఆయన తథాస్తు అంటే ఇప్పుడు ఎవరి కోరికలు తీరుతాయి? ఈయన కోరిక తీరుతుంది, ఈయన లోపల ఉన్నటువంటి వాడి కోరిక తీరుతుంది, ఇద్దరికి తథాస్తు. అంటే ఒకే బాణానికి 2 పిట్టలు వాటి గమ్యస్థానానికి చేరినట్టు.
కదా. ఆ ప్లాన్తో ఏం చేశాడు, అలాగే చేశాడు. దాంతో ఈయన ఎప్పుడైతే తథాస్తు అన్నాడో ఇద్దరికి ఇద్దరు పిల్లలు పుట్టాలి, ఒక్కొక్కళ్ళు పుట్టాలి, అవునా కదా. అటు లోపల ఉన్నటువంటి రంభుడికి పుట్టాలి, ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి కరంభుడికి పుట్టాలి. ఆ ఆలోచనతో ఓకే చేశాడు. లోపలికి తమ్ముడు కూడా ఉన్నాడు. అమ్మయ్య నేను ఒంటరిగా లేననే ధైర్యం కూడా వచ్చింది. కవలలకు అదో పెద్ద ఇబ్బందికరం. ఎవరైతే పక్కన తనతో పాటు పుట్టారో వాళ్ళు ఉన్నంతసేపు వీళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు, లేకపోతే ఎవరో ఒకరికి కాస్త డల్ అయిపోతూ ఉంటారు. అలా డల్ అయిపోకుండా వాడు కూడా ఇదిగా ఉన్నాడు. ఇన్ని కోరికలు అడిగావు కనుక నీకు కావాల్సింది మంచి పుత్ర సంతానం, లోకాలన్నింటినీ చేతిలో పెట్టుకోగలిగేటంత పుత్రుడు పుట్టాలి అంటే ఆ క్షేత్రాన్ని దేన్ని ఎంచుకుంటావో చాలా ముఖ్యం నాయన అగ్నిహోత్రుడు చెప్పాడు. అంటే ఎవరి ద్వారా నీ రేతస్సుని పంపించి దాని ద్వారా ఇంత మహోగ్రమైనటువంటి శక్తియుక్తులు ఉన్నటువంటి కొడుకును పొందాలనుకుంటున్నావో ఆ క్షేత్రం చాలా గొప్పది కనుక ఎవరిని నువ్వు ఎంచుకుంటావో ఆ స్త్రీని బట్టి నీకు వచ్చేటువంటి వాడి యొక్క జన్మ ఉంటుంది. అంటే నువ్వు ఇప్పుడు ఏ స్త్రీని ఎంచుకుంటావు, మామూలుగా మానవ వనితను ఎంచుకుంటావా, దేవతల్లో ఎవరినన్నా ఎంచుకుంటావా, రాక్షస గణాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఎంచుకుంటావా, దానముల్లో ఎవరినన్నా ఎంచుకుంటావా, అది నీ ఇష్టం. ఏ జాతిలో ఏ స్త్రీని ఎంచుకుంటావో అది నీ ఇష్టం. ఆ స్త్రీ యొక్క జాతి లక్షణాన్ని బట్టి వంశ లక్షణాన్ని బట్టి అలాంటి వాళ్ళే నీకు పుడతారు. కనుక నీ మనస్సు జాగ్రత్త, ఎక్కడ పడితే అక్కడ లగ్నం అయ్యేటట్లు కాకుండా జాగ్రత్తగా ఆలోచించుకుని ఏ క్షేత్రం అయితే నీకు బాగుంటుందో, నీ వంశానికి బాగుంటుందో అటువంటి వాడిని కను, ఆ క్షేత్రాన్ని మాత్రమే ఎంచుకో అని చెప్పి జాగ్రత్త చెప్పి పంపించాడు. ఇంకా ఈ రంభుడు ఆహా నాకు అన్ని కోరికలు తీర్చే రోజు వచ్చేసింది, ఇంకా మా నాన్నగారికి చక్కగా మనవణ్ణి కానీ ఇవ్వడమే మిగిలింది, ఇప్పుడు ఎవరిని వివాహం చేసుకోవాలనేటువంటి తలంపులతో నడుస్తూ 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 వెళ్తూ 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 ఉన్నాడు. ఈ కేదార క్షేత్రాన్ని బద్రీ క్షేత్రాన్ని దాటి యక్షక్షేత్రం అనబడేటువంటి యక్షపర్వతాల దగ్గరికి వచ్చాట. ఆ యక్షపర్వతాలు ఎక్కడుంటాయి, ఈ బద్రీ క్షేత్రం కూడా దాటి ముందుకు నడుస్తూ ఉంటే చాలా మృగ్యమైనటువంటి అడవులు వస్తూ ఉంటాయట. ఆ అడవుల్లో ఉండేటువంటి యక్షస్థానాలకి వెళ్ళాట. నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అనుకోకుండా యక్షస్థానాలు వచ్చేటప్పటికల్లా యక్షులు, రకరకాల జాతులు చెందినటువంటి మృగ్యమైనటువంటి మనుషులు చాలామంది రకరకాల రూపాల్లో అక్కడ రహస్యంగా తిరుగుతూ ఉన్నారు. ఆ రహస్యంగా తిరుగుతుంటే దేవతలు కనబడ్డారు, మనుషులు కనబడ్డారు, మిగతా ఎన్నో జాతులకు సంబంధించిన స్త్రీలు కనబడ్డారు. ఎవరిని చూసినా ఆయనకి మనసు పెద్ద ఏమీ రమించట్ల. అవి వీళ్ళు కాదు వీళ్ళు కాదు వీళ్ళు కాదు అనుకుని ముందుకెళ్తున్నాడు. అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి కోరిక ఎలాంటిది అంటే పశుత్వాన్ని రేపేటువంటి కోరిక, పశుత్వ లక్షణాలతో ఉన్నటువంటి కోరిక. అది దేని మీద రమించాలి, దేవతా స్త్రీలను, గంధర్వ స్త్రీలను, కిన్నర స్త్రీలను, యక్షుల్లో చూస్తే తీరేది కాదు, మళ్ళీ ఇంకో పశు లక్షణాలు కలిగినటువంటిదే కనబడాలి, అప్పుడు మనసు రమిస్తుంది. అటువంటి పశువు ఎక్కడ కనబడింది అంటే ఇంకాస్త దూరం వెళ్ళేటప్పుడు కదా అక్కడ నానా రకాల గేదెలు, బర్రెలు, రకరకాల దున్నపోతులు కూర్చుని అక్కడ తింటున్నాయట. ఒక క్షేత్రంలో గడ్డి తింటూ కూర్చున్నాయట. అందులో ఒక గేదె బాగా నచ్చింది మన వాడికి. అబ్బా ఎంత బాగుంది గేదె, నల్లగా, ఆ కొమ్ములు చాలా బలవర్ధకంగా, శరీరం అంతా బాగా కండబలిసి, 4 కాళ్ళు కూడా అసలు పరిగెడితే అసలు వెనకబడేటువంటి దున్నపోతు కూడా అందకుండా పరిగెత్తగలిగేటంత శక్తి ఉంది దీనికి, ఇది నాకు క్షేత్రం అని ఒక గేదెని ఆ మాట అనడానికి బాధగా ఉంది. అన్నిసార్లు అనడం మరీ బాధగా ఉంది. ఒక గేదెని ఎంచుకుని ఆహా ఇది కదా క్షేత్రం అనుకున్నాడు. దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడాడు. ఏమండి నేను రంభుణ్ణి, ఫలానా ధనువు యొక్క కొడుకుని, నేను ఫలానా వరాలు తీసుకున్నా, ఎందుకో నా మనసు మీ ఎందు రమించింది, మీరంటే నాకు ఇష్టంగా ఉంది, మిమ్మల్ని వివాహం చేసుకుంటా, నాకు కామరూపం కూడా ఉంది కనుక నేను మీలా మారిపోయి మీతో చక్కగా మీలాంటి జీవితాన్ని నేను అనుభవించగలను కనుక మీరు నన్ను ఒప్పుకోండి అంటే, మీరు కూడా నాకు నచ్చారు సూపర్గా, డన్, రెడీ టు మ్యారీ అని చెప్పేసింది. సరే ఇద్దరు కామరూపుడైనటువంటి ఈ మనవాడు హీరో రంభుడు కూడా తన రూపాన్ని దున్నపోతు రూపం కింద మార్చేసుకున్న తర్వాత ఏమైంది అంటే, దీన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నీ లోపల కోరికను బట్టి బయట ఆ మనుషుల సాంగత్యం ఏర్పడుతుంది. ఇక్కడ ఊరికే సరదాగా నవ్వుకోవడం కోసం ఏదో కాసేపు ఆ గేదె దున్నపోతు అంటే అనిపిస్తుంది, కానీ నిజంగా మహిషి ఆవిడ, మహిషికి రంభుడు భర్త. ఎన్ని వరాలు పొందాడు, ఎంత జాగ్రత్తగా తనకు కావాల్సినటువంటి వరాల్ని సంపాదించుకున్నాడు, అంత స్థాయిలో పశుత్వ లక్షణాలని, పశుత్వ గుణాలని ఆపాదించుకుని కూడా అంత సంకల్పపూరితంగా ఉన్నాడే. ఇంత పశుత్వ లక్షణాల్లో కొన్ని పశుత్వ లక్షణాలన్నా మనలో ఉన్నాయిగా, మనకెంత సంకల్పం ఉంది.
ఆ సంకల్పాన్ని బట్టి అది కూడా గుర్తుపెట్టుకోవాలి. జన్మ పరంపరానుగతంగా మనం ఏ ఏ జన్మల్లో వస్తూ ఉన్నామో దీనికంతటికీ శాస్త్రం చెప్తున్న విషయం ఏంటంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. నీకు ఎటువంటి కోరికలతో ఉండున్నావో ఇదివరకు జన్మలో ఆ కోరికల్ని ఎంతవరకు సిద్ధింప చేసుకున్నావో, ఆ సిద్ధింపబడినటువంటి కోరికల్ని ఎంతవరకు మళ్ళీ మనసులో ఉంచుకుని శరీరాన్ని వదిలావో, ఉత్క్రమణ కాలంలో నీ మనసులో ఏం రగులుతోందో దాన్ని బట్టి జన్మ సిద్ధాంతం అనేటువంటిది మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటుంది. ఆ జన్మ సిద్ధాంతంలో నీ మనసులో ఉండేటువంటి కోరికలు ఉన్నదాన్ని బట్టే ఆ రుణాన్ని తీర్చుకోవడం కోసమే భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, అత్తగారైనా, మామగారైనా. సో నీ లక్షణాలని బట్టి నీకు దొరికే వాళ్ళు దొరుకుతారు కనుక ఆ లక్షణాలని ఇంకో లక్షణాలు అంటే బాగుండదు కనుక మనందరికీ ప్రతిరూపంగా దున్నపోతుని, రంభుడుగా, గేదెని మహిషిగా పెట్టి ఈ లక్షణాలే అన్నిట్లో ఉన్నాయి. నువ్వు తిట్టుకున్నా రంభుడే, నువ్వు తిట్టుకోపోయినా మహిషే. కనుక ఈ మహిషి లక్షణాలు, రంభుడు లక్షణాలు మనలో లేకుండా చూసుకుంటూ ఉన్నంతలో పశుత్వ లక్షణాల నుంచి బయటపడిన వాళ్ళం అవుతాం. అలా అని నోలా పళ్ళా పట్టుకుని ఇలాంటి మొగుడు దొరికాడే, ఇలాంటి అత్తగారు దొరికిందే, నా కర్మ కాబోతే అని ఎవరు తిట్టుకోవడానికి అవకాశం లేకుండా ఇదంతా నీ రుణాలే తప్ప ఎవరు రుణాలు రావమ్మా. నువ్వేది అనుభవించాలి తలుచుకుంటే నీ జీవితం ఆ రూపాలతో, ఆ బంధుత్వాలతో, బంధాలతో నీ ఎదుర్కొంటూ వచ్చింది. వాటిని యథావిధిగా అనుభవించడమే తప్ప వద్దనుకున్నా, తిట్టుకున్నా అది మళ్ళీ నీ కర్మల్ని నువ్వు తిట్టుకోవడమే అవుతుంది. అది ఆత్మనిందతో సమానం అనేటువంటి ఎంత తత్వదర్శనాన్ని చేయిస్తోంది శాస్త్రం. మహిషాసురుడు అనేటువంటి ఒక్కవాడిని కాసేపు నవ్వుకుంటే బాగుంది, కానీ విషయం తెలిసాక ఇప్పుడు బాధగా ఉంది. అలా అని ఇప్పుడు అద్దంలో చూసుకోవడానికి కూడా భయం వేస్తుంది. ఏమైనా గబుక్కుని అలా కనపడతామేమో ఎవరికి వాళ్ళం, ఎక్కడన్నా ఆ లక్షణాలు బాగా ప్రేరేపింపబడి ఎవరికైనా అలా కనపడతామేమో భయం కూడా వేస్తుంది. కనుక అసలైన మహిషుడు ఎక్కడున్నాడయ్యా అంటే మనలోనే కదా. కనుక ఈ లక్షణాలన్నీ కూడా అక్కడ రూపంలో చూపిస్తున్నారు. ఎవరైనా ఎక్కడైనా జన్మ లక్షణాన్ని బట్టి ఇంకో ఇది నేనని ఎవరైనా గ్రహిస్తాడేమో వాడు బాగుపడతాడు. శాస్త్రము, పురాణం యొక్క లక్షణం అది. నిన్ను నువ్వు వెతుక్కో, ఇందులో మొత్తం చరిత్రనంతా ఇస్తా, నువ్వు వెతుక్కుంటూ పో. నీ క్యారెక్టర్స్ ఇందులో ఉన్నవి. నీలో లేనిదేది ప్రపంచంగా కనపడదు. ప్రపంచంగా ఉన్నదంతా నీలో ఉన్నట్లే లెక్క. అక్కడ లేనిది ఇక్కడ ఉండదు, ఇక్కడ లేనిది అక్కడ ఉండదు. ఇక్కడ ఉన్నది మాత్రం అన్ని చోట్ల ఉంటుంది. భారతంలో అదేగా చెప్పాడు. భారతంలో చెప్పాడంటే అన్నిట్లో చెప్పినట్టే లెక్క. కనుక ఇక్కడ కూడా ఏం చేశాడు మహిషి చక్కగా అందంగా, ఆవిడ పైగా ఎలాంటిది అన్ని శాస్త్ర విజ్ఞానాలు కలిగినటువంటిది, దాని జాతిలో అది ఉత్తమమైనటువంటి స్త్రీ. ఆ ఉత్తమమైనటువంటి స్త్రీతో పాటు విపరీతమైనటువంటి పాతివ్రత్య ధర్మాన్ని అనుసరించిందిట. భర్త తప్ప అన్యమైనటువంటి ఇంకో వేరే దున్నపోతులు గప్పుకున్న జాతి లక్షణాన్ని అనుసరించి దగ్గరకు వచ్చినా కూడా దూరం జరిగిపోయి భర్తని పాపం పిలిచి పాపం ఆయన నన్ను రక్షించవయ్యా అంటే ఆ భర్త రంభుడు కామరూపిగా ఆ జాతి లక్షణాలనే పుణికిపుచ్చుకుని ఆవిడ భార్య పక్కన చక్కగా తిరుగుతూ ఉన్నా సరే భార్యని రక్షించడం కోసం ఆవిడ పాతివ్రత్యం అంటే ఆవిడకి ఎంత శిరోధార్యమో అది గ్రహించి పాపం వేటి వల్ల దానికి కష్టం కలగకుండా ఎప్పుడు దాన్ని కమ్ముకుని ఉంటూ ఉండేవాట పాపం. అలా ఇద్దరు విహరిస్తున్నారు హాయిగా. ఇద్దరు వివాహం చేసుకున్నారు, వాటి జాతి లక్షణాన్ని బట్టి చక్కగా వివాహం చేసుకున్నారు, చక్కగా లోకాలన్నీ తిరుగుతున్నారు, పచ్చిగ బయలు చక్కగా మింగుతున్నారు, చక్కగా వాళ్ళ భార్యాభర్తలు గృహస్థాశ్రమ ధర్మాన్ని ఎలా అనుభవించాలో చక్కగా ధర్మంగా అనుభవిస్తున్నారు. ఎక్కడ అధర్మమైనటువంటిది లేదు. ఎందుకంటే ఆవిడ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉన్నటువంటిది మహిషి. ఆవిడని అనుసరించి వీడి లక్షణాలు కూడా ఆవిడ తగ్గట్టుగా మార్చుకుని చక్కగా భార్య ఎలా చెప్తే అలా ఆవిడ కష్టం కలిగించకుండా తన యొక్క ఆనందాన్ని తాను అనుభవిస్తూ ఇద్దరి ఆనందాలు కూడా ఇద్దరు పడేటువంటి సుఖంలో, అనుభవించేటువంటి సుఖంలో వెతుకుంటూ ఆనందంతో విహరిస్తున్నారట. అలా విహరిస్తూ ఉండగా ఒక పాతాళ క్షేత్రానికి వెళ్ళారు. అలా తిరుగుతూ పదవి సరళగా మా నాన్నగారి నుంచి కూడా చూపిస్తాను ఒకసారి నీకు అన్నాడు. పాతాళానికి వెళ్ళారు. వాళ్ళ నాన్నగారికి కోడల్ని పరిచయం చేశాడు. బాగుంది నాయన, జాగ్రత్త, హాయిగా విహరించండి, మీ కోరిక నెరవేరిన తర్వాత మనవణ్ణి మాత్రం నాకు ఇవ్వండి అని ఆయన మళ్ళీ గుర్తు చేశాడు. సరే అన్నారు. చక్క మళ్ళీ పాతాళం నుంచి మళ్ళీ పైకి వస్తున్నారు. వచ్చి మళ్ళీ ఈ యక్షులు ఉండేటువంటి శిఖరాలు, రకరకాల మర్మమైనటువంటి స్థానాలు జగత్తులో చాలా ఉంటాయి. ఆ క్షేత్రాల దగ్గరికి వచ్చేటప్పటికల్లా వీళ్ళిద్దరూ తిరుగుతూ ఉంటే ఒకానొక యక్షులకు సంబంధించిన పర్వతం దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఒక దున్నపోతుల సముదాయం అక్కడ ఉందిట. ఈ వీళ్ళ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు మహిషులు చాలామంది ఉన్నారట అక్కడ. వాళ్ళు ఏం చేస్తున్నారు, అందులో ఒక దున్నపోతు ఈ మహిషిని చూడంగానే దగ్గరకు వచ్చి ఈ పక్కనే ఉన్నటువంటి భర్తని కూడా చూసింది. ఓహో వీళ్ళిద్దరు వివాహం చేసేస్తున్నారు, గర్భవతి. పాతాళ లోకం నుంచి మళ్ళీ పైకి వచ్చేటప్పటికల్లా మహిషి గర్భవతి, నిండుతున్నాయి నెలలు, కాస్త భారంగా నెమ్మదిగా నడుస్తోంది. చూస్తుంటే అర్థమైపోతుంది. దానికి ఎక్కడ ఆగల, దగ్గరకు వచ్చింది. ఇదివరకు నేను నిన్ను వివాహం చేసుకుంటానంటే పో అన్నావు. ఒకే జాతికి చెందినటువంటి వాడిని వివాహం చేసుకోవడానికి కష్టం వచ్చిందా? ఒక రాక్షసుడిని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ మనసు వచ్చిందా? అసలు జాతి లక్షణాన్ని మరిచి అసలు రాక్షసుడిని ఎలా వివాహం చేసుకున్నావు? అసలు ఈ ధర్మమా? ఇప్పుడు నువ్వు ధర్మంగా ఉంటున్నావా? ఇలాంటి ధర్మంతో ఉన్నదానివి నువ్వు కూడా రాక్షస గుణాలనే పట్టుకున్నావు. ఇలాంటి రాక్షస గుణాలు ఉన్నాయంటే ఇప్పుడు నువ్వు ఎవరితోనే రమించవచ్చు. రాక్షసులకు పెద్దగా రూల్స్ ఉండవు, రెగ్యులేషన్స్ ఉండవు. కనుక ఇప్పుడు నేను నీతో కామిస్తాను, ఏం చేస్తావో చేసుకొని మీదకి వచ్చాడు.
ఇదివరకు కసి ఆవిడ నన్ను వివాహం చేసుకుంటానంటే నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు అవతలకి వెళ్ళిపో అంది ఆవిడ. దాంతో వాడికి లోపల పేరుకుపోయింది. పైగా భర్తతో పాటు కడుపుతో ఉండి కనబడేటప్పటికి ఇంకాస్త కోపం వచ్చింది లోపల నుంచి. వచ్చి దగ్గరకు వచ్చేప్పటికి పాపం ఇదేమన్నా వాళ్ళ ఆయన పిలిచి ఆవిడని రక్షించండి బాబు, ఇది వీడి మీదకి వస్తున్నాడు, ఇదివరకు నన్ను ఎన్నిసార్లు గోల పెట్టేశాడు, చచ్చిపోయాను రక్షించుకోలేక నన్ను నేను, ఇప్పుడు మళ్ళీ వస్తున్నాడు అంది. భర్త చూడడానికి ఈ ఈగో హర్ట్ అయిపోయింది రంభుడికి. ఇగో నేను పక్కనే ఉండగా నా భార్య మీదకి ఇలా వస్తావా, ఇలాంటి భావనతో వస్తావా, పైగా తను గర్భవతి అనేటువంటి స్త్రీ వైపుకి ఇలా వస్తావా నువ్వు అని చెప్పేసి వెంటనే కాలు దుబ్బాడు. కాలు రువ్వేటప్పటికి అది కాలు రువ్వింది. అది జాతి లక్షణం, ఈయన తెచ్చుకుంటే వచ్చే లక్షణం, అది జాతి లక్షణం. రెండు రువ్వే, కాళ్ళు రువ్వే, దూరంగా వెళ్ళే, కొట్టుకున్నాయి, పెనుగులాడే, కింద పడ్డాయి. ఆ పాతాళ లోకంలో కొన్ని లోకాలు, 2 లోకాలు 3 లోకాలు పైకి వచ్చేటప్పటికల్లా ఈ యక్షిని పర్వతం మీద వీళ్ళు కలిశారు. అక్కడ మొదలెట్టిన యుద్ధము చివరికి భూగోళం దాకా, భూలోకమైనటువంటి ఈ లోకం దాకా వచ్చి ఇక్కడ వాళ్ళు ఎక్కడైతే ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారో ఆ యక్షిణీ పర్వతం దాకా ఫైటింగ్ జరుగుతూనే ఉంది. రోడ్డు మీద పడుతున్నారు, గిలగిలా కొట్టుకుంటున్నారు, పరిగెడుతున్నారు, ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు పడుతున్నారు, మళ్ళీ మీద పడుతున్నారు, మళ్ళీ పోట్లాడుకుంటున్నారు, కొమ్ములతో చీల్చుకుంటున్నారు, కాళ్ళతో తన్నుకుంటున్నారు, శరీరంతో తోసుకుంటున్నారు, హ్రీంకారాలతో ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపంగా వస్తున్నారు, మళ్ళీ యుద్ధం చేసుకుంటున్నారు, మళ్ళీ దూరం పడిపోతున్నారు, మళ్ళీ దగ్గర కోసం మళ్ళీ ఇలా కొన్నేళ్ల పాటు యుద్ధం చేశాడు. జరుగుతోంది యుద్ధం. చివరికి పాపం రంభుడు ఓపిక పోయింది, రాక్షసుడుగాను పోయింది, కామరూపిగాను పోయింది. అవతల ఉన్నవాడు సహజ లక్షణాలు కలిగి ఉన్నటువంటి మహిషుడు. వాడు ఏం చేశాడు, చివరికి తన బలమైనటువంటి కొమ్ములతో ఒక్కసారిగా గుండె దగ్గర నొక్కేసి చీల్చేశాడు. దాంతో పాప అంత యుద్ధం చేసినటువంటి రంభుడు చివరికి ప్రాణాలు రక్షించుకోలేక ఆ దున్నపోతు చేతిలో మరణాన్ని పొందేశాడు. ఈ లోపల అక్కడి నుంచి ప్రయాణం చేసి ఇక్కడ దాకా వచ్చినటువంటి మహిషి 2 నెలల గర్భవతి, దగ్గరలో ఇంకా అప్పుడో ఇంకా డెలివరీ అయ్యేటట్లుంది. ఆ పరిస్థితి వచ్చేటప్పటికల్లా భర్త కళ్ళ ముందు చచ్చిపోయాడు. అసలే పాతివ్రత్య ధర్మాన్ని జాగ్రత్తగా పాటిస్తుంది. పైగా భర్త అంటే ప్రాణం, భర్త లేనిదే అసలు ఇంకా ప్రపంచం లేదనుకునేటువంటి స్థితి. కళ్ళ ముందు ఆనందాన్ని అనుభవించి చక్కగా వడ్డించినటువంటి విస్తరణ లోపల ముద్ద పెట్టుకుందామనే సమయానికి భర్త మరణాన్ని పొందేశాడు. ఆవిడ బాధ ఇంతని చెప్పడానికి అవకాశం లేదు. పాపం రోజున గుండెలు బాధేసుకుని ఏడ్చించి పాపం నేల మీద పడిపోయి ఆవిడ ఏడుపులు విని ఆ యక్ష పర్వతం మీద ఉన్నటువంటి మిగతా జాతుల వాళ్ళందరూ వచ్చి పాపం ఆవిడ ఏడు చూసి వాళ్ళు కూడా ఏడుస్తున్నారట. పైగా భర్త చచ్చిపోయాడు, నేల మీద పడిపోయాడు. ఈవిడేమో పాపం నిండు గర్భవతి అయిపోయింది, ఇంక అప్పుడు డెలివరీ అవుతుంది. అలాంటి దాని మీద కూడా ఆ రెండో వాడు మహిషుడు ఎవడైతే ఆ దున్నపోతున్నాడో వాడు వచ్చి ఇప్పటికైనా నా కామవాంఛ తీర్చు, లేకపోతే నిన్ను కూడా ఇలాగే చంపేసి నీ లోపల పిల్లల్ని కూడా చంపేస్తానని మీదకి వచ్చాడు. పశు లక్షణాలు ఎలా ఉంటాయో చూడాలి. వచ్చేప్పటికి పాపం అదేం చేసింది, ఇంకా నడవడానికి పరిగెత్తడానికి ఓపిక లేదు. అక్కడికే పాపం ఇంత కష్టపడింది, మనసు బాగాలేదు, భర్త చచ్చిపోయాడు, పోతే పోయింది ప్రాణం అనుకుంటుంది, కానీ పిల్లల్ని రక్షించుకోవాలి, అవతల వాడు పిల్లల్ని కూడా చంపేస్తానంటున్నాడు. దాంతో ఇంకా ఎలుగెత్తి అంత బాధలోనూ రక్షించండి అని అరవడం మొదలెట్టింది. ఆ అరుపు విని పాపం చుట్టుపక్కల ఉన్నటువంటి యక్షులు, ఆ పర్వతానికి అధికారులు వాళ్ళందరూ, ఆ యక్ష పర్వతం అని చెప్పుకున్నాం కదా, ఆ యక్షులందరూ పాపం కనపడకుండా రహస్య రూపాల్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరూ పాపం ఈవిడ అరుపు వినేటప్పటికల్లా మన పర్వతం మీద ఏదో అసాంఘికమైనటువంటి చర్య జరుగుతుంది, దీన్ని మనం నివారించుకోవాలి, పాపం ఆవిడకి మనం సాయంగా ఉండాలి, వీళ్ళిద్దరూ ఇక్కడ పెళ్లి చేసుకున్నారు, ఇక్కడ దిగారు, పాపం మన దగ్గర ఉన్న మనిషి పైగా మంచి ఆవిడ మంచి పాతివ్రత్య ధర్మాలు కలిగినటువంటి భర్త తప్ప ఇంకో లోకం లేకుండా ఉన్నటువంటి పిల్ల, చక్కగా పూజా లక్షణాలు అన్నీ ఉన్నటువంటి పాపం మన కళ్ళ ముందే జీవితం ఇలా అయిపోయింది, ఆ పిల్లని ఎప్పటికన్నా మనందరం కలిసి రక్షించుకోవాలని చెప్పేసి ఆ యక్షులందరూ మర్మమైనటువంటి రూపాలని వదిలి కనపడేటువంటి రూపాల్లో వచ్చారు. వచ్చి ఏం చేశాడు, ఈ పిల్లని రక్షిద్దామని చెప్పేసి తమకున్నటువంటి యక్షశక్తుల ద్వారా ఆ దున్నపోతుగాని చంపేశారు. దాంతో వాడు చచ్చిపోయాడు. పాపం ఈ లోపల ఈ దుఃఖం అలాగే ఉందిగా మహిషికి. చితిని ఏర్పాటు చేయండి అని పాపం వచ్చినటువంటి యక్షుల్ని అడిగింది. నా భర్తకి అంత్యకార్యం చేయాలి, అంత్యేష్టి చేయాలి, జాగ్రత్తగా చేయాలి, దాంతో భర్త లేనటువంటి జీవితాన్ని నేను కూడా అనుభవించలేను, నా భర్తతో పాటే నేను కూడా ప్రాయపవేశం, అదే అగ్నికి ఆహుతి చేసేస్తాను, నా శరీరాన్ని కూడా అగ్నిలో పాటు నా భర్తతో పాటు కాల్ చేస్తానని. అమ్మ తప్పు తల్లి, గర్భవతివి, అందున నిండు గర్భవతివి, నువ్వు పోతే మహాపాపం, వంశాన్నంతటిని తగలబెట్టగలిగేటంత పాపం వస్తుంది, జాగ్రత్త అని చెప్పాడు. అయినా సరే పర్వాలేదు, నేను చచ్చిపోవాల్సిందే, నా భర్తతో పాటు నేను వెళ్ళిపోవాల్సిందే అగ్నిగుండంలోకి అంది. సరే ఆపుదాన్ని అసలు అంటూ ఈయనకైతే అంత్య సంస్కారం చేయాలి, చాలాసేపు అయింది, మనిషి పోయి ఇంతకన్నా అట్టి పెట్టేస్తే బాగుండదు, అది మంచి సంస్కారం కాదు ప్రేతానికి అని చెప్పేసి పాపం యక్షులు అవన్నీ ఏర్పాటు చేసి ఆ రంభుడు యొక్క శరీరాన్ని చితి మీద పెట్టి కాలుస్తాం. ఎంత మంట అంటే అంత శరీరం కాలాలి కదా, ఆ కాల్చేటంత అగ్నిహోత్రాన్ని వెలిగించి పాపం అందులో కట్టెలు వేసేటువంటి పనిలో యక్షులందరూ ఉంటే ఈవిడ తెలియకుండా ఒక్కసారిగా ఆ లోపల వచ్చినటువంటి ప్రేమ, పతి వెళ్ళిపోయాడు,
భర్త చనిపోయాడు, ఆ భర్తతో పాటే ఈ శరీరాన్ని అంతం చేసేసాలనేటువంటి తాపత్రయంతో కొంత దూరం వెళ్ళినట్టే వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా చితి మీదకి ఎగిరేసిందిట. ఆ ఎగిరే క్రమంలో ఏమైపోయింది, ఆ చితి మీద పడేటప్పటికల్లా ఆ ఎగురుడు ఏదైతే నేల మీద బరువు పెట్టి ఒక్కసారి శరీరాన్ని ఆకాశంలోకి చిమ్మిందో, ఆ చిమ్మేటువంటి సమయంలో నేల మీద ఓ పిల్లవాడు అప్పటికే పూర్ణ రూపాలు ధరించేసేసారు వాళ్ళు. ఆ పూర్ణ రూపాలు ధరించేశారు కనుక ఒకడు ఢబీమని నేల మీద పడిపోయాట. ఇంకొకడు ఎగిరిన తర్వాత పొట్టలోంచి బయటకు వచ్చాడు. కవలు పుట్టాడు ఇద్దరు, ఒకడికి రంభుడు ఒకడు కరంభుడు యొక్క పిల్లలు వాళ్ళిద్దరు కూడా. కనుక ఆ రెండో వాడేమయ్యాడు, ఆకాశంలోకి ఎగిరి యక్షుల చేతుల్లో పడ్డాట. మహిషి శరీరం మాత్రం వెళ్ళిపోయి చితినిప్పుల్లో పడిపోయింది. అలా తన పిల్లలిద్దరినీ మరణ వేదంలోకి తీసుకురాకుండా పిల్లలిద్దరినీ జగత్తు మీద వదిలి పతితో పాటు సహగమనం చేసేసింట మహిషి. పాపం యక్షులందరూ బాధపడ్డారు. కానీ పిల్లలకైతే జీవితాన్ని ఇచ్చిందిలే అనుకున్నారు. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి, ధనువుకి ఇవ్వాలి. తాతగారు కదా, తాతగారికి ఏకాడికి కోరిక ఏమిటి, మీ పిల్లల్ని మీరు చక్కగా పెంచుకోండి, విద్యాబుద్ధులు చెప్పండి అని చెప్పలా, వాళ్ళని ఏకాడికి కని నాకు ఇచ్చేయండి అన్నారు. ఈ రోజుల్లో చాలామంది అలాంటి కోరికలు, మీరు కనండి రా మేము పెంచుతాం అంటున్నారు. ఎంత పెద్ద తప్పు. ఈ పురాణంలో ఉన్నటువంటి ఈ కథని కనుక చదివితే ఎవరి పిల్లల్ని వాళ్ళు పెంచుకోవడం చాలా అవసరం, అవునా కాదా? కాలమాన పరిస్థితులను బట్టి ఏం చేయాలి, ఎవరి పిల్లల్ని వాళ్ళు పెంచుకోవాలి. ఏకాడికి తండ్రి సంకల్పం, ధనువు సంకల్పం ఏమిటి, నువ్వు పిల్లల్ని కానీ నాకు ఇచ్చేసి నేను చూసుకుంటాను, నాకు అలాంటి మనవాడు కావాలి, ఇలాంటి మనవాడు కావాలి అడిగేశాడు. తన కోరికల ప్రకారం పిల్లల్ని కనిపించాడే తప్ప పిల్లల కోరికలు అంటే భార్యాభర్తలు ఏ సంతానం అయితే వాళ్ళకు కావాలో ఆ సంతానాన్ని మనసులో భావిస్తూ దానివల్ల ప్రేరణ పొందుతూ దాని ద్వారా వాళ్ళిద్దరూ గర్భాన్ని పొందలేదు, పిల్లల్ని పొందలేదు, ఒకళ్ళ ఇష్టానుసారం పొందారు. కనుక ఎవరైతే ఒకరో వారి రుణానుబంధంగా పిల్లలు పుట్టారు తప్ప వీరికి దాంతో రుణం లేదు. కనుక వాళ్ళిద్దరూ పిల్లలు పుట్టడంతోనే శరీరాన్ని వదిలేశారు. కానీ ఇప్పుడు మనం కోరుకునేటువంటి కోరికలు ఎంత బలీయమైనటువంటివో, జాగ్రత్తగా కోరిక కోరేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కోరుకోవాలనే విషయం మనకు అర్థం అవ్వాలి. కోరిక అందుకే మహా భయంకరమైనటువంటి. దానికి ప్రాక్టికల్గా ఒక విషయం చెప్తా. మాకు తెలిసిన ఆవిడే కొన్నాళ్ళ క్రితం, 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయింది, చాలా నాకే అది ఆ తర్వాత తలుచుకుంటే నాకే ఒకసారి శరీరం ఇలా జలధరించింది. ఆవిడ కోరిక ఏంటంటే, నేను నా భర్త అండి మాకు జీవితంలో అన్నీ సెటిల్ అయిపోయినాయి, చాలా ఆనందంగా ఉన్నాం. ఒకటే ఏంటంటే నా భర్తకి వాళ్ళ అక్కయ్య కూడా ఇంకా బతికే ఉంది. ఆవిడ దాదాపు 25 ఏళ్ల బట్టి బెడ్ రిడను, 25 ఏళ్ల బట్టి అన్నాళ్ళ నుంచి మంచానికి పరిమితం అయిపోయింది మనిషి. ఆ మంచానికి పరిమితమైపోయినటువంటి అక్కగారికి నా భర్త ఇప్పటికీ సేవ చేస్తున్నాడు. వాడికి పిల్లలు లేరు, మేమే వాళ్ళని చూసుకునేది. నా భర్తకే ఇప్పటికి 75 ఏళ్ళు వచ్చాయి. ఆయనకు ఓపిక లేదు చూడడానికి, ఆయనకి పని ఇంకా చేయలేకపోతున్నారు, ఆయన బాధ చూడలేక నా వల్ల అవ్వట్లా. అలానే మనుషుల్ని పెడితే ఓ నెల చేస్తున్నారు, ఇంకో నెలకల్లా మానేస్తున్నారు. ఎంతోమందిని ట్రై చేస్తాం, చాలా రకాలు ట్రై చేస్తాం, కానీ ఏది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వాలా. అంటే ఇవన్నీ చెప్తుంటే నేను అడిగాను, మీకు ఏం కావాలి అసలు, దేనికోసం ఇప్పుడు ఇదంతా ఉపోద్ఘాతం చెప్పానంటే, నా భర్తకి కష్టం ఉండకూడదు అంది. సరే అయితే ఏం అంత ఆ మాట నేను అనలేను, ఇంకో రకమైన కోరిక నేను కోరలేను, నా భర్తకి కష్టం లేకుండా ఉండాలని అడిగి. సరే అయితే ఫలానా శ్లోకం చదువుకోండి, ఇంకోసారి ఆలోచించుకోండి, కరెక్టేనా మీరు అడిగిందంటే నిజమే అంది. సరిగ్గా 4 రోజుల పాటు ఆవిడ కోరిక ఏంటి, నిజం చెప్పాలంటే ఆవిడ వెళ్ళిపోతే సాధారణంగా అయిపోతుంది. కోరిక ఏం కోరింది, నా భర్తకి కష్టం తొలగిపోవాలని ఉంది. దాంతో ఏమైపోయింది, నేను వెళ్ళిపోయాను 4 రోజులు అయ్యేటప్పటికల్లా. కోరిక రావడం గొప్ప కాదు, దాన్ని ఎక్స్ప్రెస్ చేసి మనం దాని నుంచి ఏం కోరుకుంటున్నామో మనకు తెలియాలి. పైగా అవతల మనిషి యొక్క ఆయుష్ని నిర్దేశించడానికి మనం కనుక రెడీ అయితే రాక్షసులకి మనకి తేడా ఏముంటుంది, అర్థమైందా? అందుకనే దేన్నైనా సరే సంకల్పంగా జగత్తులోకి తీసుకురావాలంటే చాలా జ్ఞానం కావాలి. కోరిక అడగడానికి జ్ఞానం కావాలి, కోరిక తీర్చుకున్న తర్వాత దానివల్ల వచ్చేటువంటి ఫలాలను అనుభవించడానికి జ్ఞానం కావాలి. ఇది ఎక్కడ తేడా వచ్చినా మొత్తం జీవితాలు ఎగిరిపోతాయి, ఎటు కాకుండా వెళ్ళిపోతాయి. అనునిత్యం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నారు. మళ్ళీ కథలోకి వస్తే ధనువు దగ్గరకు వచ్చారు. నాయన ఇగో నీ మనవులు వీళ్ళిద్దరూ కూడా నువ్వే తీసుకో, మరి నీ అల్లుడు నీ కొడుకును కోడలు వెళ్ళిపోయారు, ఇంకా వాళ్ళని పోషించే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి అప్పగించారు. ఈ ధనువు ఏం చేశాడు, ఒక మనోడిని యాక్సెప్ట్ చేశాడు, మహిషుడు. అదే ఏ జాతిని నువ్వు క్షేత్రంగా ఎంచుకుంటావో ఆ జాతి లక్షణాలతోనే నువ్వు అడిగినటువంటి కొడుకు సర్వసమర్థుడుగా బయటికి వస్తాడు. కనుక వీడు పుట్టినవాడు డైరెక్ట్గా ఎలా పుట్టాడు, దున్నపోతులానే పుట్టాడు. ఎందుకంటే గేదె జాతి, ఆ అమ్మాయి క్షేత్రం గేదె, ఆ పశు జాతికి సంబంధించినటువంటి మనిషి కనుక మహిషి స్వరూపం కనుక వీడు మహిషుడుగా పుట్టాడు, దున్నపోతులా పుట్టాడు. ఆ దున్నపోతులా పుట్టినటువంటి పిల్లవాడు అదే రూపంతో ఉన్నాడు, బాగానే ఉన్నాడు. కాస్త పిల్లవాడు చిన్న పిల్లవాడు కనుక దగ్గర తీసుకున్నాడు చేశాడు.
రెండోవాడు కరంభుడు యొక్క ఆత్మస్వరూపంగా వచ్చాడు బయటికి. వాడెవడు? రక్తబీజుడు. ఓకేనా? రెండోవాడు ఎవడు? రక్తబీజుడు. వాడి రక్తబీజుడు అంటే ముందు బీజస్థానాన్ని ఎత్తుక్కోవాలి. వాడి రోమాలు ఎలా ఉన్నాయట? అందరికీ రోమాలు ఎలా ఉంటాయి? కనపడకుండా ఉంటాయి. రోమ గ్రంథులు, రోమాలు కాదు, రోమ గ్రంథులు ఎలా ఉంటాయి అందరికీ? మామూలుగా కనపడకుండా ఉంది. దాని మీద నుంచి జుట్టు కనబడుతూ ఉంటే దాని ద్వారా స్వేదం అనేటువంటి మలాన్ని మనం బయటికి వదులుతూ ఉంటాం. కానీ వాడికి ఎలా ఉన్నాయట? రక్తబీజుడు కదా, పై ఆత్మ, ప్రేతంలోంచి వచ్చినటువంటి ఆత్మ సంస్కారం, దానిలోంచి వచ్చినటువంటి పురుతుడు, దానికి పైగా అగ్నిహోత్రుడి యొక్క అనుగ్రహం, ఇవన్నీ ప్రేరితం చేసుకుంటే వాడి ఒక్కొక్క రోమగ్రంథి ఇంత ఉందిట, పుండులాగా. ఆ పుండులోంచి రోజు రక్తం కారుతుందిట. అలాంటి వాడిని పెంచడానికి ఈయనకి శక్తి చాలా, నా వల్ల కాదనుకున్నాడు. దాంతో వాడిని శుంభుల దగ్గర వదిలేశాడు. వీళ్ళందరూ ఒకటే జాతికి, ఒక వంశానికి, ఒక దాయాదుల్లాగా పెరిగినటువంటి వాళ్ళు. వాడిని తీసుకెళ్ళి శుంభుల దగ్గర వదిలేసి వచ్చేసాడు. ఆ శుంభ వదప్పుడు మనకి రక్తబీజుడు కూడా వస్తాడు. ఆ రక్తబీజుడు అమ్మవారు ఎలా చంపిందో మళ్ళీ మనం తర్వాత తెలుసుకుంటాం. శుంభ వదప్పుడు తెలుసుకుంటాం. ఆ శుంభుల దగ్గర వదిలేసి వచ్చాడు. పిల్లవాడిని, మహిషుణ్ణి మాత్రం ఈయన పెంచుకుంటున్నాడు. వాడికి విద్యాబుద్ధులు చేర్పించాడు. రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు. మంచి బలోపేతంగా తయారవుతున్నాడు. వాడు ఆటలాడుకుంటూ దేన్ని అనుకున్నా సరే అది సాధించేస్తున్నాడు. వాడు ఏది కోరుకుంటే అదల్లా కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది. వాడు చీమని చూసి ఆడుకుందామంటే వాడు చీమలా మారిపోతున్నాడు, కామరూపి. దోమని చూసి కాసేపు దోమని కొడదామని దాని వెనకాల కిలకిల్లాడుతూ నవ్వుతుంటే దోమలా మారిపోతున్నాడు. నీళ్ళని చూసి నీళ్ళల్లోకి వెళ్ళి ఏదో ఒక సరదా నీళ్ళలోకి దిగుదాం అనుకున్నాను, కానీ వాడు కూడా ద్రవరూపంలోకి వెళ్ళిపోతున్నాడు. ద్రవరూపంలోంచి చేపగా మారుతున్నాడు, చేపగా పుష్పంగా మారుతున్నాడు, పుష్పంగా భ్రమణంగా మారుతున్నాడు, భ్రమణంగా ఉన్నవాడు మళ్ళీ దున్నపోతులా మారుతున్నాడు. అంత కామరూపం, అంత అగ్నిహోత్రుడి యొక్క అనుగ్రహం అంతలా వారిలో ఉంది. అన్ని రూపాలు అనుభవిస్తున్నాడు, విహరిస్తున్నాడు. పెద్దవాడయ్యాడు, సలక్షణమైనటువంటి గురువు దొరికాడు, అద్భుతమైనటువంటి విద్యలన్నీ నేర్చుకున్నాడు. ఆ గురువు శుక్రాచార్యులు వారు తప్ప మళ్ళీ వాడి డెస్టినేషన్ పాయింట్ తపస్సు ఫర్ బ్రహ్మ. మళ్ళీ తపస్సు ఆ పాయింట్ దగ్గరకు వచ్చి ఏ విషయాన్ని అయితే మహిషులు లాంటి వాళ్ళు కూడా పశుత్వ లక్షణాలతో, రాక్షస లక్షణాలతో తపస్సు చేసి అమ్మవారి అనుగ్రహం ఏమిటో తెలియదు కానీ అమ్మవారు చంపితే చంపబడి అమ్మవారిలోనే ఐక్యమైపోయారనే పాయింట్ చెప్పేటప్పుడు ఈ మహిషాసురుడు ఎవడని జనమేజయుడు అడిగితే మళ్ళీ ఈ కథంతా మహిషాసుర వృత్తాంతం, జన్మ వృత్తాంతాన్ని అంతగా వ్యాస మహర్షి జనమేజయుడికి చెబుతూ వస్తూ ఉన్నాడు. అక్కడ ఏ పాయింట్ దగ్గర అయితే మళ్ళీ ఈ మహిషుడు కూడా వెళ్ళి బ్రహ్మ గురించినటువంటి తపస్సు చేశాడనేటువంటి విషయం వచ్చిందో, నాయన ఇక్కడ దాకా మహిషాసురుడు యొక్క జన్మ వృత్తాంతాన్ని చెప్పాను. ఇందాక ఎక్కడైతే ఈ పాయింట్ వచ్చిందో అక్కడ సకలమైనటువంటి కోరికల్ని, వరాల్ని కూడా బ్రహ్మదేవుడిని అడిగాడు మహిషాసురుడు. ఆ కోరికలన్నీ తథాస్తు అన్న తర్వాత ఆ కోరికలన్నింటితో విర్రవీగిపోతూ వచ్చి శుక్రాచార్య వారి దగ్గర నుంచున్నాడు. ఆ శుక్రాచార్య వారు ఏం చేసేసాడు? మొత్తం తన తండ్రిని ఇంద్రుడు ఎలా చంపాడు, చిన్న తండ్రిని ఎలా చంపేశాడు, కరంభుడు అనేటువంటి వాడిని ఇంద్రుడు ఎలా చంపాడు, రంభుడు అనేటువంటి వాడిని నీ జాతికి సంబంధించినటువంటి ఇంకో మహిషి ఎలా మహిషుడు ఎలా చంపేశాడు అంటే జాతి వైరం, దాంతోపాటుగా అన్ని జాతుల మీద కోపం, దాంతోపాటు ఎవడు నీకు ఏ అన్యాయం చేశాడో ఆ అన్యాయం చేసిన వాడి మీద కసి, కార్పణ్యం తీర్చుకునేటువంటి ఒక విలక్షణమైనటువంటి దాష్టికంతో కూడుకున్నటువంటి బుద్ధి, దాంతోపాటు ప్రతీకార వేచ్ఛ, ప్రతీకార కాంక్ష, వీటన్నింటితో పాటు ఆ ప్రతీకారాన్ని తీర్చుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి విద్య, ఆ విద్యకి అలంకృతమైనటువంటి వరాలు, వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి బిల్డప్ చేసి మనిషికి ఇచ్చేశారు. దాంతో ఇప్పుడు మనుషుల్లో ఏముంది? కసి, కోపం, పగ, మనుషుల్ని చూస్తే కోపం, దేవతలంటే అసహ్యం, తన జాతి వాళ్ళని ఇంకో వాళ్ళని చూస్తే కూడా వీళ్ళ వల్ల కదా నా తల్లిదండ్రి ఇద్దరు కూడా చచ్చిపోయారు, నేను తల్లిదండ్రి లేని వాళ్ళని అయ్యారనేటువంటి కోపం, ఎవరిని చూసినా విసుగే. విద్యనిచ్చినటువంటి గురువు గారు, తన్ని పెంచి పోషించినటువంటి ధనువు తాతగారు, వీళ్ళిద్దరు తప్ప మిగతా ప్రపంచంలో అందరూ వాడికి విసుగే, కోపమే, వాళ్ళ పట్ల అసహన భావనే, వాడికి అసలు శాంతి అనేటువంటిది లేదట. అశాంతితో రగిలిపోతూ ఉన్నట్ట మహిషాసు. శుక్రుడి దగ్గరకు వచ్చాడు, అయ్యా నేను మీరు అన్నటువంటి స్థానాన్ని చేరిపోయా, ఇప్పుడు నన్ను ఏం చేయాలి మీరు? ఈ దైత్యులు, ఈ రాక్షసులందరికీ కూడా నన్ను రాజుని చేసేసేయండి అన్నాడు. అయ్యా నీకే సకల సమర్థత ఉంది, నిన్ను ఇంతటి వాడిని చేయడం కోసమే తపస్సు చేయమన్నాను కనుక నీకు అది చేసి నువ్వు కృతకృత్యుడు అయ్యాక ఇప్పుడు నీకు ఇచ్చే పదవి అదే, నువ్వు దైత్యులందరికీ కూడా ఇవాళ నుంచి రాజువి కనుక మహిషుడు నీ పేరు కనుక ఇవాళ నుంచి నీ పేరు మహిషాసురుడు. మొత్తం దైత్యలోకానికి, దానవలోకానికి అంతటికీ సమిష్టిగా నువ్వే రాజువి. వీటికే కాదు గురువుగారు మర్చిపోతున్నారు, కింద ఉన్నటువంటి 7 లోకాలకి, పైన ఉన్నటువంటి 7 లోకాలకి ఏకా స్వరూపం, మొత్తం ఏకఛత్రాధిపత్యంగా మొత్తం 14 లోకాలకి నేనే రాజునవ్వాలి అని గట్టిగా చెప్పాడు. ఆ ఉగ్రరూపం చూపించాడు. శుక్రాచార్య వారికి భయం పుట్టింది. ఇప్పుడే నాయన నేను నీకు విద్య నేర్పించాను రా బాబు, కాస్త సాత్వికంగా చెప్పరా నాయన అంటే మళ్ళీ నవ్వి, లేదు గురువుగారు నా సంకల్పం అది,
నేను మొత్తం 14 లోకాలకి ఆధిపత్యాన్ని వహించాలి, నా ముందర ఎవడు తల ఎత్తి మాట్లాడడానికి అవకాశం లేదు, తల వంచే ఉండాలి అని గట్టిగా చెప్పాడు. సరే ఇంకా చేద్దాం, ఇప్పుడు నీ కోరిక ఏమిటి, నువ్వు ఇప్పుడు రాజు అయిపోయావు, నీ కోరిక ఏంటి? ముందు స్వర్గం మీదకి వెళ్ళిపోవాలి. ఇంద్రుడు నాకు టార్గెట్, ఇంద్రుడిని వేసేసేయాల్సిందే అన్నాడు. మొత్తం తనకెవరు సేనాధిపతి, ఎవరు మంత్రి, ఎవరు దగ్గరైనటువంటి వాళ్ళు, ఎవరి బలాలు ఎంత, ఎవరు ఏం చేయగలరు, ఎవరి విద్యలు లాంటివి, ఎంత మార్మికంగా ఎవరు ప్రయాణం చేయగలరు, ఎంత భయంకరంగా అవతల వాడిని చంపగలరు, ఎవరిలో ఏ శక్తులు ఉన్నాయి, ఎవరికి ఏ టాలెంట్ ఉంది, అంతా విభజన చేసేసాడు. వెంటనే మొత్తం మంత్రివర్గాన్ని అంతా, సైన్యాన్ని అంతా ఓ చోటుకి పిలిపించేశాడు. అందరికీ చెప్పాడు. ఈ లోపల ఓ దూతను పిలిచాడు. నువ్వు రా, నువ్వు ముందు స్వర్గానికి వెళ్ళు, ఇంద్రుడికి చెప్పు, బతకాలనుకుంటున్నావా స్వర్గం వదిలి వెళ్ళిపోమని చెప్పు, నాతో పోరాడాలనుకుంటున్నావా ఫైనల్గా ఇదే నీ చిట్ట చివరి యుద్ధం, ఏదో ఒకటి తేల్చుకుని నాకు ఇన్విటేషన్ ఇస్తావా, నువ్వు వెళ్ళిపోతావా, డిసైడ్ చేసుకుని చెప్పు అని నా మాటగా వాడికి వెళ్ళి చెప్పమన్నాడు. దూత అలాగే వెళ్ళాడు, చెప్పాడు. చెప్పేసిన తర్వాత ఈ లోపల ఆల్రెడీ మారు మోగిపోతుంది స్వర్గంలో, మిగతా లోకాల్లో. మహిషాసురుట, రంభుడు కరంభుడు కొడుకుట, అసలు వాడికి పురుషులతో మరణం లేదుట. అలా అని ఎవరిని ఇప్పుడు నీవు వినియోగించాలి? ఈ విషయంలో మొత్తం దేవతాగణాలు, మిగతా గణాలన్నీ కూడా పెద్ద ప్రశ్నార్థకంగా ఓ సమస్యని, పజిల్ని పెట్టేసుకుని తిరిగేస్తున్నారు. ఈ లోపల దూత వచ్చాడు, మహిషాసురుడు వచ్చేస్తున్నాడు. నువ్వు ఉంటావా వెళ్ళిపోతావా? వెళ్ళిపోతే కనపడకుండా వెళ్ళిపో, ఉన్నావా ఇంకా నువ్వు కనపడకుండా చేసేస్తాడు మా గురుగారు, మా రాజుగారు. కనుక నువ్వు ఏదో డిసైడ్ చేసుకో అన్నాడు. బాబు మేము చెప్తాను, నువ్వు వెళ్ళు, నువ్వు దూతవు కదా, విషయం చెప్పావు కదా, నువ్వు వెళ్ళు నాయన, నేను ఆలోచించుకుని నేను ఏదో ఒకటి మళ్ళీ నా దూతను పంపిస్తాను అన్నాడు. వాడు వెళ్ళిపోయాడు. అయ్యా ఏం చేద్దాం, బృహస్పతిని పిలిచారు. ఏం చేద్దాం అన్నాడు. బృహస్పతి గారు ఒకటే విషయం చెప్పారు, వాడు మన వల్ల వాడికి ఎలాంటి నష్టము జరగదు, ఏదైనా నష్టం జరిగింది యుద్ధం వలన అంటే మనకే జరుగుతుంది. కనుక ఇప్పుడు మనం యుద్ధం చేయాలా వద్దా, మన వల్ల అవ్వదు ఈ తీర్మానాలు చేయడం. కనుక మనం వెళ్ళి ముందు బ్రహ్మదేవుడు, ఇదంతా ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది? మిషన్ బ్రహ్మదేవ, చలో ముందు మిషన్ అందరం కలిసి ముందు బ్రహ్మలోకానికి వెళ్దాం. వెళ్ళారు. అక్కడికి వెళ్ళేటప్పుడు ఈయన అన్నాడు, అయ్యా తపస్సు నా గురించి చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు, నాకున్న ఒకే ఒక ఉపలబ్ధి, నాకు గుడి లేదు, ఒక పూజ లేదు, అష్టోత్తరం లేదు, సహస్రం లేదు, కనుక నా గురించి ఎవడు తపస్సు చేస్తాడో వాడు అడిగిన దానికన్నా అధికంగా వాడికి ఇవ్వడం నాకు అలవాటు. త్రిమూర్తుల్లో మిగతా ఇద్దరు నాకు చెప్పింది ఏంటంటే మరణం లేకుండా ఉండేవారని తప్ప నువ్వు ఏదన్నా ఇవ్వచ్చని చెప్పారు. నా టర్మ్స్ అండ్ కండిషన్స్ లోపల నేను ఒడంబడికగా నేను ఇవ్వగలిగిన దాన్ని ఇచ్చా, మీరు నా తప్పంటే ఒప్పుకోండి. ఈ హక్కుల్ని కూడా మీరు నాకు కాల రాసేస్తే ఇంకా నా వల్ల కాదు, మళ్ళీ నేను కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది రాక్షసులతో, మీరు నన్ను తిట్టకండి అన్నారు. తిట్టట్లేదు. ఏం చేద్దాం స్వామి అన్నారు. ఇగో నా మస్తిష్కం అంతా కూడా ఫుల్ బ్లాంక్ అయిపోయింది, వెళ్దాం శివుడి దగ్గరికి వెళ్దాం పదండి అన్నారు. మిషన్ శివ, అందరూ కలిసి శివలోకానికి వెళ్ళారు. అయ్యా ఏం చేద్దాం స్వామి అంటే బుర్ర వేడెక్కిపోయింది, కాసేపు నవ్విద్దామని అంత, అంతకుమించి ఏం ఇంతకుమించి ఇంకా దాన్ని గ్రాస్ప్ చేసే స్థాయి కోల్పోయింది, అందరికి ఆవలింతలు వస్తున్నాయి. ఇప్పుడు మిషన్ శివ కైలాసానికి వెళ్ళారు. ఆయన అన్నాడు, బాబు మీరెంత ఆలోచిస్తారో నేను అంత ఆలోచిస్తాను, ఇందులో నేను ఎంత మౌనంగా ఉంటే అంత బెటర్, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్దాం అందరం కలిసి అన్నారు. అందరూ కలిసి మళ్ళీ మిషన్ వైకుంఠ వెళ్ళారు. వైకుంఠ లోకంలోకి అడుగు పెట్టారు. స్వామి ఎక్కడున్నావు? నడుస్తున్నారు. అబ్బో ఎంత వైభోగమో, ఇంత వైభోగాన్ని అనుభవిస్తూ 7 ద్వారాల లోపల ఎక్కడో క్షీరసాగరం మీద మొత్తం చుట్టలు చుట్టుకున్నటువంటి ఆ సర్పం మీద హాయిగా పడుకుని ఉన్నాడు. ఈయనకి మన బాధలు ఏమర్థం అవుతాయి, తిట్టుకుంటూ నడుస్తున్నారు. ఈయనకు మన బాధలు ఏమర్థం అవుతాయి, ఎవరికి వాళ్ళు అనుకో. ఈ లోపల జయ విజయులు వచ్చాయి. ఏం మాట్లాడుతున్నారు, ఏం కావాలన్నారు. స్వామితో మాట్లాడాలి, శివుడు వచ్చాడని చెప్పన్నారు. ఇంకెవరు వచ్చినట్టు చెప్పొద్దు అన్నారు. శివుడు వచ్చాడంటే ఆయన ఏం చేస్తాడు, అదే విషయం వెళ్ళి విజయుడు కూడా చెప్పొచ్చాట, ఆయన శివుడు గారు వచ్చారు మీతో చాలా మాట్లాడాలంటే, ఆయన వెనకాల చాలా మంది ఉన్నారని. శివుడు వచ్చాడని వెంటనే లేచాడు. మిగతా వాళ్ళు వచ్చారంటే లోపలికి రమ్మననేవాడు. శివుడు వచ్చాడన్నప్పుడు ఆయన కూడా లేచాడు, దిగ్గుమని లేచాట. అయ్యో శివుడు వచ్చాడా నా కోసం అని చెప్పేసి ఆయన కూడా ఎదురొచ్చి కౌగిలించుకుని, నాయన శివ వచ్చావా, వెల్కమ్ అని చెప్పాడు. కూర్చున్నాడు. ఏం చేద్దామన్నారు. ఇగో నాయన ఇది సమస్య, ఆల్రెడీ దూత వచ్చాడు, విషయం చెప్పాడు, ఉండడమా యుద్ధం చేయడమా పలాయనం చిత్తగించడమా, మరి అలా అని పోని పలాయనం చిత్తగించాం. సొల్యూషన్ ఏంటి? ఆడవాళ్లతోనే వాడికి మరణం. ఎలాంటి ఆడవాళ్ళు? ఎవరి వల్ల పుట్టకూడదుట, ఎవరి శక్తులు వాళ్ళలో ఉండకూడదుట, ఎవరికి భార్య కాకూడదుట. పోనీ నీ భార్యనో నా భార్యనో ఇంకో భార్యనో తీసుకొచ్చి పంపిద్దామంటే ఆ వాళ్ళు ఒకళ్ళ వల్ల పుట్టారు, ఒకళ్ళకి భార్యలుగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళని పంపిస్తే పని అవ్వదు. ఇప్పుడు నువ్వు నేను వెళ్తే అంతకన్నా అవ్వదు. ఏం చేద్దాం తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి, యుద్ధం చేద్దామా వద్దా అంటే అప్పుడు అందరూ కలిసి ఏం నిర్ణయం చేశారంటే, అసలు కనపడకుండా మాయమైపోతే నవ్వుకుంటుంది ప్రపంచం అంతా. ఏదో పోరాడి ఓడి ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారంటే కాస్త సానుభూతంగా ఉంటుంది. ఆ సానుభూతితో ఉత్తరోత్తర ఏ లోకంలో అన్నా వెళ్ళి మనం గుప్తంగా ఓ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే ఆ లోకం వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు, పారిపోతే అసహించుకుంటారు, బాగుండదు. కనుక వీరోచితంగా ముందు పోరాడే ప్రయత్నం చేద్దాం, వెళ్దాం, శక్తియుక్తుల యుద్ధం చేద్దాం. ఎలాగూ ఓడిపోతాం,
ఓటమికి రెడీగా ఉండి ఓటమి దరిదాపుల్లోకి వచ్చేటప్పుడు ఎవరికి వాళ్ళం మాయమైపోతాం, ప్రశాంతత అక్కడికి ఆ చరిత్ర అక్కడితో కంప్లీట్ అవుతుంది. ఇంకా వాడు స్వర్గానికే వస్తాడో ఏం చేస్తాడో వాడి కర్మ వాడు అనుభవిస్తాడు. యుద్ధానికి వెళ్దాం పదండి అన్నారు. విష్ణుమూర్తి గరుడు మీద వచ్చాడు, శివుడు దునపోతు మీద ఎక్కి నందివాహనం మీద వచ్చాడు, బ్రహ్మగారు తన కమలంలో వచ్చాడు. ఎవరికి సంబంధించిన వాళ్ళతో ఆ ఉపకరణాలతో ఆయుధాలతో వాళ్ళందరూ యుద్ధభూమిలోకి వెళ్ళారు. మేము యుద్ధం చేస్తామని ఆయనకు మెసేజ్ పెట్టారు. ఓహో ఇవాళ నాకు క్రీడ ఆనందం ఆహారం బాగా దొరుకుతాయి అనుకున్నాడు మహిషాసురుడు. మొత్తం తన సగం సైన్యంతో వచ్చాడు. 5 నిమిషాలు పోట్లాడాడు. 5 నిమిషాలంటే మన ఉద్దేశంలో 5 నిమిషాలంటే 500 సంవత్సరాల పాటు పోరాడాడు. వాళ్ళకది 5 నిమిషాలు, ఓకేనా. 500 సంవత్సరాల పాటు పోరాటం యుద్ధం జరిగిందిట. ఆ యుద్ధంలో చివరికి ఏమైపోయింది, దేవతలు ఇంకా వాళ్ళ శక్తి అయిపోయింది. వాళ్ళ శక్తి అయిపోవడంతో ఎవరి శక్తి వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళు మౌనం అయిపోతున్నారు. దాంతో వాళ్ళు మౌనం అవడంతో ఎవరి లోకానికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దేవతలందరూ పాపం తలో లోకానికి వెళ్ళిపోయి దాక్కుండిపోయారు. మహిషాసురుడికి విజయం అనుగ్రహం వచ్చేసింది, విజయాన్ని పొందేశాడు. స్వర్గాన్నంతా హస్తగతం చేసుకున్నాడు. మొత్తం దిక్పాలకులను మొత్తం తన ఇంపార్టెంట్ వాళ్ళందరినీ దిక్పాలకులు దానిలో కూర్చోబెట్టేశాడు. మొత్తం గ్రహాలు నక్షత్రాలు ఎక్కడ ఏవి ఎలా నడవాలో ఎక్కడ యజ్ఞాలు నడవాలో అన్నీ యథాశక్తి చేస్తున్నాడు. 10 రోజులు ఉన్నాడు, విసుగొచ్చేసింది. అమెరికా అనుకుంటాం కానీ తీరా వెళ్ళిన తర్వాత కూర బాగుండదు, నార బాగుండదు, పప్పు బాగుండదు, అన్నం బాగుండదు. ఓహో అమెరికా, ఆహా అమెరికా, 1,00,000 2 లక్షలు పెట్టి టికెట్లు కొనుక్కుని వెళ్ళి 2 రోజుల పాటు ఆ బస్సులోనే ఆ ఎయిర్ బస్సులోనే అక్కడే మూత్రము అక్కడే మలము అదే వీరుస్తూ అదే తింటూ అదే వేస్తూ ఇంత ఖర్చు పెట్టుకుని వెళ్ళాక 10 రోజులే అబ్బా అమెరికా వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోయి చింతగా పచ్చడి వేసుకుని అన్నం తిందాం అనిపిస్తుంది. వీడికి కూడా అలాగే అనిపించింది. అబ్బా స్వర్గమా దేవుడా బాలేదురా నాయనా, ఇంతకు మించి సురాపానము నా వల్ల కాదు, ఇంతకు మించి సుఖాలు నా వల్ల ఒక రంగు లేదు, రుచి లేదు, అంతా తెలుపే ఉంది, ఏం తిన్నా తీయగానే నీ తీపి నా వల్ల కాదు బాబు, ఎవరి లోకానికి వాడు మోదం కిందకెళ్ళి మహాపట్టణాన్ని కట్టుకుందాం అన్నాడు మహిషాసురుడు. అబ్బా మాది అదే పరిస్థితి, మీరు ఏమంటారో అని మేము కూడా నోరు మూసుకున్నాం అన్నాడు. చాలా కింద వర్గంలో ఉన్నటువంటి కొంతమంది రాక్షసులునే మీరు స్వర్గాన్ని ఎంజాయ్ చేయండి, ఇంతసేపు మేము ఎంజాయ్ చేసాం కదా ఇప్పుడు మీరు ఎంజాయ్ చేయండి అని స్వర్గంలో వదిలేసేసారు. నోళ్ళు పెడచగట్టుకుపోతున్నాయి, రుచి పోయినాయి. వచ్చి కిందకు వచ్చి ఏదో ఒకటి కలుపుకుని తినాలి, ఆవకాయ అన్నమా మాగాయ అన్నమా ఇంకా తర్వాత ఇష్టం తర్వాత కిందకు వచ్చారు. ఒరే ముందు ఏమన్నా కలపండ్రా కారంగా ఎర్రగా అన్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకున్నాక అప్పుడు అద్భుతమైనటువంటి మహిషాసురుడు ఒక పట్టణాన్ని ఏర్పాటు చేశాడు, మహిషాసురపురం. ఆ మహిషాసురపురం అనేటువంటి దానిలో ఒక అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని చేసేసాడు. ఆ నిర్మాణం చేసి చక్కగా మంచి రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ రాజ్యంలో చక్కటి వ్యవస్థతో కూర్చున్నాడు. అదే ఇప్పుడు మనకి మైసూర్లో ఉన్న మహిషాసుర పట్టణమే మైసూర్ కదా. అక్కడ కూర్చొని ఇంకా మహిషాసుర పట్టణం నుంచి మొత్తం అన్ని లోకాలని కూడా మానిటర్ చేస్తూ ఉన్నాడు. వాడు చేసేటువంటి విపరీతాలు మొత్తం అన్ని లోకాల్లో నరకాన్ని సృజింపజేస్తూ ఉన్నాయి. ఆ సృజింపజేసినటువంటి నరకాలన్నింటికీ భూమాత విలవిల్లాడిపోయింది. నా వల్ల కావట్లేదని ఈ విష్ణుమూర్తి దగ్గరికి బ్రహ్మ దగ్గరికి శివుడి దగ్గరికి వెళ్ళి నాయన ఏడిచిందిట ఆవిడ. ఈ మహిషాసురుడు చేసినటువంటి ఘోరాలు చూడలేకపోతున్నాను, నాకు విముక్తి ఎప్పుడు అన్నారమ్మ. ఉండు తొందరలో వస్తోంది సమయం. కొన్నాళ్ల పాటు ఎంత తపస్సు చేశాడో అంతకాలం వాడు ఆ స్వర్గ సుఖాలు అనుభవించకపోతే, రాజ్యాన్ని ఏలి అన్ని లోకాలు తన చేతిలో లేకపోతే ఏం చేసినా పనిచేయదు. ఇంకా కొద్ది కాలంలో వాడు తపస్సు చేసినటువంటి కాలం పూర్తయ్యేటువంటి సమయం వచ్చింది. ఇంకా మేము ప్లాన్ చేస్తాం వస్తామని చెప్పారు. ఆ వస్తామని చెప్పిన వాళ్ళకి ఆ వచ్చేది రేపు వచ్చేలా చూసుకుందాం. మళ్ళీ మహిషాసుర వధ దేవతలందరూ కలిసి రేపు చేసే విభాగం చేసుకుందాం.